అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కావలి పట్టణంలో అనంతార్థ మనీ స్కామ్ 2021లో ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వారి హయాంలో స్టార్ట్ చేసినటువంటి ఈ మనీ స్కామ్ సుబాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భాగస్వాములై ఆ రోజున కొంతమంది విలేకరులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గవర్నమెంట్ యొక్క అండ చూసుకొని ఈ స్కామ్ని ఆ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. వారు నిర్మించుకున్నటువంటి ఆఫీసు ఇల్లు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో కాంక్రీట్ రోడ్డు కూడా ఆ రోజు శాంక్షన్ చేసి వేయించారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఈ స్కామ్ గురించి మా నాయకులు కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన దృష్టికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారు వచ్చి తెలియజేసిన వెంటనే ఈ స్కీమ్ మీద ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ స్కీమ్ వల్ల మధ్యతరగతి ప్రజలు అధిక వడ్డీలకు ఆశపడి వారి యొక్క సంపాదనే కాకుండా అప్పులు చేసి మరి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడతాయి. కాబట్టి దయచేసి ఈ స్కీమ్ గురించి ఎంక్వైరీ చేసి ఈ స్కీమ్ మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వారి యొక్క స్టేట్మెంట్లు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పడం జరిగింది. వారి యొక్క సూచనలతో ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి డిఎస్పీ గారు, అదేవిధంగా రూరల్ సిఐ గారు, అది రూరల్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి వారు ఎంక్వైరీ చేయడం, ఈ స్కీమ్లో కొంతమంది పోలీసులు కూడా బాధితులుగా ఉన్నటువంటి విషయం. నిన్నటి రోజున మీరు మాట్లాడుతూ ఈ స్కీమ్లో 800 కోట్ల స్కామ్ జరిగింది. ఈ స్కామ్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మా నాయకులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా డిఎస్పీ, అదేవిధంగా సిఐ రాజేశ్వరరావు గారు మరికొంతమంది ఉన్నారు అని చెప్తున్నారు. మీ హయాంలో స్టార్ట్ అయినటువంటి స్కీమ్ ని మేము గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల కాలంలోనే గుర్తించి ఈ స్కీమ్ మీద ఎంక్వైరీ చేసినటువంటి మా నాయకుడు ఎలా దీంట్లో ముద్దాయి అవుతాడు? ఈ స్కీమ్ లో ఆ రోజున డైరెక్టర్లుగా ఉన్నటువంటి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు. మీరు ఇవన్నీ మర్చిపోయారు. గాలిలో గెలిచినటువంటి గాలి కృష్ణారెడ్డి అనే అసభ్యకరంగా కావలి చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడిన విధంగా నిన్నటి రోజున మీరు మాట్లాడారు. మొన్న దగదంతి పార్టీ సమావేశాలు కూడా మీరు మాట్లాడినటువంటి విషయం మనందరం చూసాం. ఎవరో రోజా గాలిలో కలిసిన గాలి నా కొడుకులని మాట్లాడిన దానికే ఈ రోజు మీరు కావాలా సంస్కృతిని తీసుకొస్తున్నారు. మళ్ళీ మేము మాట్లాడాలంటే ఎంతసేపు పడుతుంది? అధికారంలో ఉన్నాం. ఏ రోజున కూడా మిమ్మల్ని అసభ్య పదజాలంతో మేము దూషించాలా? ఏదైనా విధానపరమైనటువంటి నిర్ణయాలపైన గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి తప్పు ఒప్పుల మీద మీరు అడిగితే మేము సమాధానం చెప్తాం. కానీ మీరు చేసినటువంటి స్కాములకి స్కీములకి మమ్మల్ని బాధ్యులుగా చేస్తూ ప్రజల్లోకి ఒక మీ యొక్క
తప్పుడు విధానాలని మీరు చేసినటువంటి స్కీముల్ని అది మేం చేసిన విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు. అది చాలా తప్పు. అది జరగదు కూడా జరగదు. గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి ఈ స్కాముల పైనే ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మా నాయకులు కృష్ణారెడ్డి గారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కావలి నియోజకవర్గ అభివృద్ధి పైన, అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన, గవర్నమెంట్ ఇచ్చినటువంటి శాంక్షన్ల పైన మనం ఏ రకంగా నిధులు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలని చెప్పని కృష్ణారెడ్డి గారు నిరంతరము 24/7 ప్రజల మధ్య ఉంటూ, అదేవిధంగా అధికారులు అయితేనేమి, అదేవిధంగా ఎంపీ గారిని అయితేనేమి, అదేవిధంగా మినిస్టర్ దగ్గరికి తిరుగుతూ ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వచ్చి కావాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పిన తలపుతో ఆయన నిరంతరం పాటుపడుతున్న విషయం మనం అందరం కూడా గమనించాలి. మీరు ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినటువంటి ఈ సుబాని మనీ స్కామ్ పైన ఎంక్వైరీ చేసింది ఎవరు, ఈ స్కామ్ లో ఎవరెవరు బాధితులుగా ఉన్నారు, ఇవన్నీ చేసింది ఎవరు? మా కృష్ణారెడ్డి గారు చేశారు ఈ పని అంతా. మీరు గత 3 సంవత్సరాలు ఈ స్కామ్ పెంచి పోషించారు. ఈ స్కామ్ లో ఎంతో మంది బాధితులు ఈ రోజున రోడ్డును పడినటువంటి విషయం, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం, ఇవన్నీ కూడా మీరు చేసిన నిర్వాహకమే. దయచేసి ఇంకెప్పుడు కూడా మీరు స్కాముల గురించి, స్కీముల గురించి మాట్లాడద్దు. అది మీ పేటెంట్. వైఎస్ఆర్సీపీకి పేటెంట్ ఏంటంటే స్కాములు, స్కీములు. ఈ రోజున మద్యం స్కామ్లో కూడా మన కావలి పాత్ర ఉందని చెప్పని ఈ రోజున రాష్ట్ర మీడియాలో కూడా వస్తున్నటువంటి విషయం. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో కూడా కావలికి డబ్బులు చేరినాయి అని చెప్పని మనకి నిన్నట మీడియా కథనాల్లో మనం అందరం కూడా విన్నాం. మీరు స్కీములు చేసుకుంటూ ప్రజల ధన ప్రాణ మానాలతో మీరు ఆడుకుంటూ వారు అనారోగ్య పాలైనటువంటి చీప్ లిక్కర్ని కాస్ట్లీగా అమ్ముతూ మీరు చేసినటువంటి ఘోరాలు, నేరాలన్నీ కూడా ప్రజలు మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టారు. ఈ రోజున గాలిలో గాలి గెలిచింది. మీ మీద ఉన్న వ్యతిరేకత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద, శాసనసభ్యుడి మీద, మాజీ శాసనసభ్యుడి మీద ఉన్న వ్యతిరేకత మీదే ఈ రోజున తెలుగుదేశం పార్టీ 32,000 పైచిలుకు మెజార్టీతో ఇక్కడ మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి గెలవడం జరిగింది. మరొకసారి మీరు అసెంబ్లీ పదజాలంతో కనుక మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ మీరు దూషించినట్లయితే ఈసారి చర్యలు కూడా కఠినంగా ఉంటాయి. మీరు మరొకసారి కూడా ఇటువంటి విషయాలలో మీరు జాగ్రత్తలు పాటించండి. నోరు అదుపులో పెట్టుకోండి, నాలుకను అదుపులో పెట్టుకోండి. రాష్ట్రంలో ఎక్కడో జరుగుతున్నటువంటి సంఘటనలు, ఎవరెవరో మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ చేయకండి. దయచేసి మీ యొక్క విలువలను కాపాడుకోండి. మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తున్నాం, గౌరవప్రదంగా మాట్లాడుతున్నాం, గౌరవప్రదంగా మిమ్మల్ని విమర్శిస్తున్నాం. మీలాగా మేము నోటికి వచ్చినటువంటి భాషలో మేము మిమ్మల్ని ఎప్పుడు విమర్శించినట్టు లేదు. మీరు కూడా ఇది గుర్తించుకొని ప్రవర్తించాలని కోరుకుంటూ ఈనాటి సమావేశాన్ని మీడియా మిత్రులకి, అలాగే నాతోటి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే వారు ప్రెస్ మీట్ పెట్టి మన ఎమ్మెల్యే గారిని ఏ విధంగా మాట్లాడారో మనందరూ తెలిసిన విషయమే. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని గాల్లో గెలిచిన గాలి కృష్ణారెడ్డి మాట్లాడాడు. ఈరోజు నేను ఒకటే ఈ మాజీ ఎమ్మెల్యేకి సవాల్ చేస్తా ఉన్నాను. ఎవడు గాల్లో గెలిచాడు, ఎవడు ఈ కావలి నియోజకవర్గాన్ని దోచుకున్నాడో బహిరంగ చర్చకు సిద్ధం అవుదాం. ఈరోజు 2019లో నువ్వు వైసీపీ గాల్లో గెలిచినప్పుడు, జిల్లాలో 10కి 10 వైసీపీ గెలిచినప్పుడు నీ మెజార్టీ ఎంత? కావలి నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాల్లో మెజార్టీ ఎంత? చివరి మెజార్టీ నీది ఈ జిల్లాలో. మిగతా నియోజకవర్గాల్లో 30,000 40,000 మెజార్టీ వస్తే కావల్లో
14,000 మెజార్టీ వచ్చింది. ఆ గాల్లో కూడా 151 సీట్లు రాష్ట్రంలో గెలిస్తే, జిల్లాలో 10కి 10 వైసీపీ గెలిస్తే, సూలూరుపేట నియోజకవర్గంలో 60,000 పైసలకు మెజార్టీ వస్తే కావల్లో వచ్చింది 14,000 మెజార్టీ. మా ఎమ్మెల్యే గారిని గాల్లో గెలిచారంటున్నాడు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, 2014 ఎన్నికల్లో నీ పక్కన ఉన్నది ఎవరు? ఒక మాజీ ఎమ్మెల్యేని పెట్టుకున్నావు, నువ్వు ఉన్నావు. కర్రు కట్టిన వైసీపీ నాయకులు పెట్టుకున్నావు, కర్రు కట్టిన నాయకులు పక్కన పెట్టుకున్నావు. మా ఎమ్మెల్యే గారు మాలాంటి యువకుల్ని ఒక 20% నాయకులు పెట్టుకుని రాజకీయం చేశాడు. భారీ మెజారిటీతోటి నియోజకవర్గంలో ఎనలేని మెజారిటీతోటి గెలిచాడు, చూపిస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీ 12 నెలల పాలన, ఈరోజు మేము అధికారంలోకి వచ్చి 12 నెలలు, నీ 12 నెలల పాలన నువ్వేం చేశావు? నువ్వు ఏ విధంగా దోచుకున్నావు? నీ దోపిడీ సామ్రాజ్యం అసలు కావలి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలంటే మొదలైంది నీతోనే. కావలి నియోజకవర్గంలో భారత రాజ్యాంగం అమలు కాకుండా మనం ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా బెదిరించవచ్చు, ఎవరైనా కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చని మొదలైంది నీతోనే కాదా? ఈరోజు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతావా? నీ 12 నెలల్లో నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంటే ఒకటి చూపించు. ఈరోజు మా ఎమ్మెల్యే ఈ 12 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి గురించి మేము మాట్లాడతాం. మేము మాట్లాడటం కాదు, కావలి నియోజకవర్గ ప్రజలు మాట్లాడతారు. ఒక్కసారి కావలి పట్టణం నుంచి తుమ్మలపేటకి వెళ్తే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు చెప్తారు, ఎవరు గాలి ఎమ్మెల్యే, ఎవరు ప్రజానాయకుడు అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు చెప్తారు. అలాంటిది నువ్వు ఈరోజు గాల్లో గెలిచిన గాలి ఎమ్మెల్యేని మాట్లాడతావా? ఏం మాట్లాడలేమా? 4 సంవత్సరాలు మాకు అధికారం ఉంది, ఏం మేము మాట్లాడలేమా? అంతమించి మాటలు మాకు రావా? నోరు అదుపులో పెట్టుకో ప్రతాప్ రెడ్డి. ఇంతకు మించి ఘోరంగా నీ గురించి మాట్లాడగలం. మేము మాట్లాడటం కాదు, నీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, గుర్తుపెట్టుకో. ముందు వాళ్ళకి సమాధానం చెప్పు. మేము మాట్లాడటం కాదు, నీ పార్టీలో నాయకులు మాట్లాడుతున్నారు, ముందు వాటికి సమాధానం చెప్పాలి. అంతేగాని ఈరోజు మా ఎమ్మెల్యే మీద అవాకులు చవాకులు పేలిస్తే, తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా తిప్పి కొట్టేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవాలు మాట్లాడాలి, వాస్తవాలు ప్రజలకు చూపించాలి. వాస్తవాలు ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా రోడ్డెక్కి మాకు అన్యాయం జరిగింది, మాకు ఎమ్మెల్యే వల్ల నష్టం జరిగిందని ఎవరు మాట్లాడలా, నువ్వు తప్పితే. మీ పార్టీ నాయకులు కూడా మాట్లాడలా, నువ్వు తప్పితే. నీ 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో సగం మంది ప్రజలు రోడ్ల మీద ఉన్నారు. మాకు ఈ ఎమ్మెల్యే అనుచరుల అరాచకాల మీద మాకు న్యాయం చేయమని సగం మంది ప్రజలు రోడ్డు మీద లేని మాట వాస్తవం కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. వైసీపీ గవర్నమెంట్ లో శుభాని వచ్చిన మాట వాస్తవం కదా? మనీష్ కామ్ తీసుకొచ్చి మా నాయకుడి మీద వేస్తావా? దీని గురించి మా నాయకులు మాట్లాడతారు. ముఖ్యంగా గట్టుపల్లి సర్పంచ్ అతని హస్బెండ్, అతని భర్త రమేష్ మహాదేవ్ అనేవాళ్ళు 2002లో నీకు మెంబర్లుగా లేరా? నీ ఈ స్కామ్ లో మెంబర్లుగా లేరా? ఏం ఆ రోజు మీరేం చేస్తున్నారు? ఏం ఆ రోజు ఈ స్కామ్ని అరికట్టచ్చు కదా? మీ బాధల్లో ఒకటే, 100 కోట్ల స్కామ్ జరిగింది, లేదా ఒక 50 కోట్ల స్కామ్ జరిగింది. ఒరే ఆ రోజు నాకు తెలియదు ఈ విషయం, నేను మొత్తం దోషించేవాడిని కదా, ఎవరు అడ్డు పెట్టుకొని చెప్పి ఆ బాధ మీలో ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ కృష్ణారెడ్డి గారు అవినీతి చేశారనో, ఆ స్కామ్ లో దోచుకున్నారనో ఎవరు మాట్లాడలేదు. ఇలాంటి దిగజారి రాజకీయం కృష్ణారెడ్డి గారు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సందర్భంగా మాట్లాడుకుంటూ, ఇక్కడ కాదు, ఈ నియోజకవర్గంలో కాదు, జిల్లాలోనే అవినీతి లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే కావాలని చెప్పి జిల్లా మొత్తం మాట్లాడుకుంటా ఉన్నారు. నువ్వేందా చెప్పేది ఈ ఎమ్మెల్యే గురించి, మా ఎమ్మెల్యే గురించి జిల్లాలో మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ మా ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు 100 రూపాయలు ఈ స్కామ్ లో అవినీతి చేస్తున్నారని నిరూపించగలిగితే మాతో పాటు కావలి నియోజకవర్గ ప్రజలు కూడా మేము స్వీకరిస్తాం. ఈరోజు 2019లో అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితుని మొట్టమొదటి న్యాయం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రతాప్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు అగ్రిగోల్డ్ బాధితుని ఎంతమంది న్యాయం చేశాడు? అదేమంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు కావాలని కృష్ణారెడ్డి గారు ఉన్నారా? అతని మీద నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినా కూడా ఎవరు నమ్మరు, అది ఎప్పటికి కూడా జరగదు. ఈ రోజు ఏ ప్రభుత్వ అధికారి గారి దగ్గర కానీ, ఎలాంటి నాయకుడి దగ్గర కానీ చిన్న కమిషన్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఉంటుంది కావ్య కృష్ణారెడ్డి గారే. ఎక్కడన్నా 1 రూపాయి
ట్రాన్స్ఫర్లు కానీ లేదా అధికారుల దగ్గర కానీ ఏ అధికారి నుంచి కానీ మా నాయకుడి కమిషన్ రూపంలో డబ్బులు వస్తున్నట్టు అవినీతి చేస్తున్నట్టు ఈ ఎమ్మెల్యే గారు తల కింద పెట్టి కాలు పైకెత్తి, మాజీ ఎమ్మెల్యే తల కింద పెట్టి కాలు పైకెత్తి తప్పసు చేసినా కూడా నిరూపించారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నిన్న జరిగిన మన మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అసూయ, కుట్ర, కుళ్ళు ఎన్ని ఉంటాయో అన్నీ మనసులో పెట్టుకొని ఎమ్మెల్యే గారి మీద, కృష్ణారెడ్డి గారి మీద నిందలు వేయటం, అదేవిధంగా లేనిపోని ఆరోపణలు చేయటం సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే 2021లో సుబాని ఇక్కడ ఆ ట్రేడింగ్ స్టార్ట్ చేసింది. అప్పుడు ఫుల్ పర్మిషన్లు కానీ అన్నీ మీ ద్వారానే అతన్ని అమ్మిడిపెట్టి జరిగించిన సందర్భాలు. ఎందుకంటే సుబాని నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే నేను ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నా. సుబాని కొంతమందిని తీసుకొని ఆయనకి రికమెండ్ చేయమని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొచ్చాడు కొంతమందిని. నేను ఆ రోజు లోపల కూర్చో ఉన్నాం, ఎమ్మెల్యే గారు నేను, ఆయన రెస్ట్లో ఉన్నాడు. ఆ రోజు కొంతమందిని తీసుకొని అక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత వెమ్మటే ఆయన పక్కకు వచ్చి డిఎస్పి గారికి, సిఐ గారికి అందరికి చెప్పి ఇమీడియట్గా ఇక్కడికి రమ్మని చెప్పి అక్కడే అతనితో మాట్లాడుతూనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఎందుకంటే చాలా చిన్న కుటుంబాలు, పేద కుటుంబాలు చాలామంది ఆ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడుల ఆశకి నమ్మి 10 రూపాయల వడ్డీకి దగ్గరగా వస్తాయని చెప్పి నమ్మబలికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేస్తే నీ ఇంటి పక్కనే ఉన్న ఎమ్మెల్యే కూటవేతు దూరం ఉన్న ఆనాటి నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నావు. మా ఎమ్మెల్యే కనీసం ఒక 8 నెలల కాల అతని గురించి టోటల్ డేటా అంతా సేకరణ చేసి పోలీస్కి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈరోజు 100 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. రియల్గా కావలి నియోజకవర్గంలో జరిగిన పోలీసుల విచారణలో తేలింది 30-32 కోట్లు దగ్గరగా కావలి నియోజకవర్గంలో ఆయన దగ్గరకు వచ్చిన, అంటే రిపోర్ట్లు వచ్చిన సందర్భాలు. దీంట్లో ఒక చిన్న విషయం గుర్తించుకోవాలి ప్రెస్ వారు కూడా. ఎందుకంటే దగ్గర అతని దగ్గర ఉన్న ప్రాపర్టీని కానీ అతని అనుచరుల ప్రాపర్టీని కానీ 15 కోట్లకి ఈరోజు సీజ్ చేసి పెట్టడం జరిగింది. ఇంకా దగ్గరగా ముందు తీసుకున్న వాళ్ళు ఎక్కువ వడ్డీలు అధికంగా ఇస్తూ పోయారు కాబట్టి అవన్నీ కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది, విచారణ జరుగుతూ ఉంది. వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్న ఈ కస్టమర్లలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా, ఎందుకంటే వాళ్ళని కూడా విచారించి వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా చట్ట ప్రకారం జరుగుతూ ఉంది. ఈ లోపలనే గగ్గోలు పెడతా ఉన్నాడు మన మాజీ ఎమ్మెల్యే. ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. లిక్కర్ కేసులు ఇరుక్కున్నాడు. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 30,000 మంది ప్రాణాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ మద్యం, అదే మన అక్రమ మద్యం వల్ల, ఆ మద్యం వల్ల చనిపోవటం జరిగింది. ఇంచుమించుగా 50,000 మంది పక్షవాతంతో మంచాన పడిన సందర్భాలు గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి. ఆ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం స్కామ్లో నువ్వు కావలిని ఒక గంజాయికి కానీ చీకటి కోణానికి కానీ అన్ని చూపించింది నువ్వు కాదా గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. మీకు ఎందుకంటే మీ దగ్గర ఉండేవాడు అప్రూవర్గా మారి మొత్తం తెలియజేస్తా ఉన్నారు. అంత మాత్రం తెలియదా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు నా ఆత్మ అని చెప్పుకున్నాడు, ఈ రోజు నీ అప్రూవర్గా మారి నీ విషయాలన్నీ, నీ చరిత్రనంతా బయట పెడతా ఉన్నాడు. ఇలాంటి నువ్వు మన ఎమ్మెల్యే గారి మీద బురద జల్లటం, గాలి మాటలు మాట్లాడుతూ, నువ్వు గాలి మాటలు మాట్లాడుతూ గాలిలో గెలిచాడని మాట్లాడుతున్నావు. ఈ రోజు కావలి నియోజకవర్గ చరిత్రలో ఏనాడు ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీ ఈరోజు కావలి ఎమ్మెల్యేకి రావటం జరిగింది. ఎందుకంటే కావలి పట్టణంలో కూడా గతంలో ఎప్పుడు రాని మెజార్టీ. నువ్వు అది ఫ్రస్ట్రేషన్లో ఉండవు, భయంకరమైన ఫ్రస్ట్రేషన్లో ఉండవు. వర్కులు జరుగుతూ ఉన్నాయి, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. జనం తండోపతండాలుగా ఎక్కడికి పోయినా కానీ మినిస్టర్లను తీసుకొస్తున్నాడు, కోట్ల రూపాయల శాంక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తట్టుకోలేక నిద్ర కూడా పట్టక నీ పార్టీని బతికించుకోవటానికి కళ్ళబల్లి మాటలు మాట్లాడి 4 రోజులకోసారి వచ్చి ఈ విధమైన ప్రెస్ మీట్లు పెట్టి మీకు ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే
కృష్ణారెడ్డి గారంటే మా సోదరుడు సిద్ధు చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మంచి స్థానంలో ఉన్నాడు. 10 స్థానాల్లో ఒక స్థానం నీకు మన కృష్ణారెడ్డి గారు సాధించుకో ఉన్నారు. అవినీతి లేని పాలన ఇస్తున్నాడు. గతంలో ఏది జరగాలన్నా నీ కమిషన్లు ఇవంతా అలవాటు పడి నీకు అదే లోకంలో అందరు కమిషన్ తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇది సరైన ఇది కాదని చెప్పి మీరు ఆ మాటల్ని మానుకోవాలి. ఎందుకంటే కావలి గతంలో చేసిన శాసనసభ్యులు ఎవరు కూడా ఇలాంటి మాటలు ఇలాంటి చేష్టలు ఎప్పుడు జరగలేదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్నటి రోజున మన మాజీ శాసనసభ్యులు గాలి స్క్వైర్ ప్రతాపం రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గాలి స్క్వైర్ ప్రతాపం రెడ్డి గారు అని ఎందుకు అంటున్నానంటే ఆయన 2 సార్లు గెలిచింది గాలిలోనే, అది జగన్మోహన్ రెడ్డి గాలి. లేకపోతే ఆయన్ని చూసి ఎవరైనా కావల్లో ఎమ్మెల్యే అనుకునే పరిస్థితి ఆనాడు ఉందా? ఆ స్ట్రక్చరు ఆ స్థాయి అనుకునిందా? గాలి కొట్టింది, గెలిచాడు. మీ పేరుని ఇతరులకు పెట్టడం అనేది సమంజసం కాదు. తమ్ముడు సిద్ధు చెప్పినట్టు ఒకసారి 4,000తో ఒకసారి 13,000తో గెలిచాం. వేల మెజార్టీలు వచ్చినాయి ఆ టైంలో. అంత ఘోరమైనటువంటి టైంలో కూడా అతి తక్కువ మెజార్టీతో గెలిచి గాలి స్క్వైర్ ప్రతాపం రెడ్డిగా మీరున్నారు. మీరు ఇంకొకరిని ఆ మాట అంటాం బాగలేదు. మీరు మరొకసారి గాలి కొట్టినా కొట్టకపోయినా మళ్ళీ ఎమ్మెల్యే పరిస్థితి మటుకు లేదు. అంతేకాకుండా ప్రతాప్ రెడ్డి గారు మన వాళ్ళందరూ చెప్పినట్లుగా ఎవరైనా ఈ మనీ స్కీమ్లో తెలుగుదేశం పార్టీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ అనుచరులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏ ఒక్కరైనా ఉన్నారా? ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? మీరు చెప్పినట్టు పోలీసులు ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు. 2021లోనే మీ హయాంలో ఇది ప్రారంభమైంది. మరి మధువు చెప్పినట్లుగా నీ దగ్గరికి వాళ్ళు వచ్చారని చెప్తున్నావు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన పక్క రోజు అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీంట్లో నువ్వు బలి చేసింది మొత్తాన్ని, నీకు ఓట్లు వేసిన ఎస్సీ మాల సామాజిక వర్గాన్ని. ఈ మనీ స్కీమ్ లో మొత్తం డైరెక్టర్లంతా ఎస్సీ మాల సామాజిక వర్గం. వీళ్ళందరినీ కూడా నువ్వు ఒక కోటరీగా తయారు చేసుకొని ఆ సుమారైన వ్యక్తి మొత్తం ఈ దందాన్ని నడిపించడం జరిగింది. కానీ ఈ రోజున ఎమ్మెల్యే గారు ఆయన ఏదో ఇంట్రాగేషన్ చేయించాడని, 100 కోట్లు డబ్బులు తెప్పించాడని, 90 కోట్లు ఆయన తీసుకున్నాడని, 10 కోట్లు అధికారులు తీసుకున్నారని చెప్తున్నావు. కరెక్టే. అది చెప్పేటప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమో నేను చెప్తున్నా, ఇది నిజమో అబద్ధమో నాకే తెలియదు. ఇది నిజమైన అవ్వచ్చు, అబద్ధమైన అవ్వచ్చు. మరి నిజమో అబద్ధమో తెలియకుండా ప్రెస్ పెడతామంటే ఒక బాధ్యత గల మాజీ శాసనసభ్యులు ఈయన ఏం లేదండి. ముందు రోజు 4 రోజుల కింద కలగలేడు. ఒకవేళ ఈ మనీ స్కాము నా హయాంలో నేను పట్టుకొని కానీ ఉంటే దీన్ని ఎట్లా చెయ్యాలా అనేదాన్ని ఒక కలగని ఆ కళ మొత్తం నిన్న చెప్పాడు. అక్కడ ఏమని అతను తీసుకొచ్చాము, 10 రోజులు ఇంట్రాగేషన్ చేసాము, 90 కోట్లు ఎమ్మెల్యే తీసుకున్నాడు, 10 కోట్లు ఆయన తీసుకున్నాడు. అంటే నేనైతే ఒక 90 కోట్లు కొట్టేవాడు కదా అని మొత్తం కలగని బా ఛాన్స్ పోయిందిరా. నేను కృష్ణారెడ్డి ప్లేస్లో ఉంటే నా పంట పండేది, నా కర్మ పట్టింది, నేను ఆ రోజే కానీ నేను ఈ ఐడియా రాలేదు నాకు అని చెప్పి ఆయన కళ్ళ మొత్తాన్ని నిన్న అక్కడ చిత్తూరు నాగే వేషం, చిత్తూరు నాగే చెప్పినట్టు చెప్పేశాడు. మొత్తం 90 కోట్లు అవినీతి చేస్తుంటే ఎంత చిట్టా చెప్పావు కదా నిన్న. వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు కట్టారు, వాళ్ళు కట్టారు. ఇది కావాల పసిపిల్లడికి కూడా తెలుసు ఎన్ని. ఆ 90 కోట్లు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎవరి దగ్గర నుంచి సేకరించారు, ఎట్లా వచ్చింది ఆ 100 కోట్లు అనేది నీకు తెలియకుండా పోయిందా? ఎవరో సూసైడ్ చేసుకున్నది, ఎవరో బంగారం మొదలు పెట్టింది, ఇవన్నీ నువ్వు చెప్పేది అందరికీ తెలుసు. ఇవన్నీ
మరి నువ్వు ఇవన్నీ చెప్పకుండా ఆయన 90 కోట్లు అంటే అది కూడా చెప్పు. ఇది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మా ఇంట్లో నుంచి వచ్చిందనో లేకపోతే ఇంకోటి దగ్గర నుంచి వచ్చిందనో అని చెప్పకుండా ఏమో నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు అంట. ఇది ఎట్లా ప్రెస్ మీట్ అండి? మీడియా మిత్రులు నిజమేందయా అబద్ధం ఏందా నిజం పాతాళ పేరు సినిమా నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అన్నట్టుంది. కానీ అది ఒక శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు చెప్పే ప్రెస్ మీట్ లాగా ఉందా? ఈనాడులో వేశారు, ఇషాలందరూ వేశారు, నేను చెప్పటంలా. అది నువ్వు దాన్ని అంత 5 పేజీలో 10 పేజీలో బుక్లెట్ తెచ్చాడు. దాంట్లో ఏం జరుగుతుందో చూడలా. జేబులు కొట్టే దొంగ ఒకడు బిడ్డలు కొడుతున్నానికి పోయాడట. వాడు పొద్దుస్తాం వాడు జేబు దౌడుకుంటా ఉంటే పక్కన ఉండేవాడు అడిగాడంట, ఏందిరా వచ్చిన కాడని చూస్తా ఉన్నావు, నీ జేబు నీ తోడుకుంటా ఉన్నావు ఏంటంటే నా జేబు కూడా నువ్వు కొడుతున్నావు డౌట్గా ఉందన్నట్ట. జేబులు కొట్టేవాడికి ఎప్పుడు కూడా జేబులు కొట్టే బుద్ధి ఉంటుంది. దొంగతనం చేసేవాడికి ఎప్పుడూ కూడా అదే బుద్ధి నడుస్తుంది. ఈ స్కాములు చేసేవాడికి ఎప్పుడు కూడా ఆ స్కామ్ ఏ విధంగా చేయాలో దాన్ని ప్రిపేర్ ఎడ చేయాలో వాడికి ఆలోచన విధానం అదే ఉంటుంది. అదే ఉంది ఈరోజు ప్రతాప్ రెడ్డికి. మీరు ఆలోచించండి. వైసీపీ గవర్నమెంట్ లో ఈ కావల్లో ఎన్ని స్కాములు జరిగినాయి? వైసీపీ గవర్నమెంట్ లో మన ఒక్క జగనన్న లేఅవుట్లోనే 100 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందా లేదా? అదేమంటే శిలాపలకం పాల్గొంటారు, నన్ను పట్టుకుంటున్నారు. స్వామి శిలాపలకం అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు, నువ్వు చెప్పినట్టు ఇంకోటి కట్టుకోవచ్చు. కానీ అది గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అసలు ఈరోజు జగనన్న లేఅవుట్ మీద ఎంక్వైరీ చేస్తే మీ నాయకుల బ్రతుకులు ఏమవుతాయో కూడా తెలియదు. పేద ప్రజల రక్తాన్ని మాంసాన్ని మొత్తాన్ని వచ్చిన డబ్బుల్ని మొత్తం తిన్నారు మీరు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు మీ నాయకులందరూ కూడా కాదా? ఒక్కసారి జగనన్న లేఅవుట్లో ఇళ్ళు చూడండి, ఆ బిల్లులు చూడండి, అవి కొన్న డబ్బులు చూడండి, దాని డెవలప్మెంట్ చూడండి, ఎన్ని 100 కోట్లు నష్టపోయారు, ఎన్ని 100 కోట్లు దోపిడీ చేశారు ఈ నాయకులను తెలుస్తూ ఉంటుంది. ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ వాళ్ళు ఇతరుల గురించి డబ్బు తిన్నారని మాట్లాడతారా? అసలు మీకు బుద్ధి సిగ్గు లజ్జ సీము నెత్తురుందా? ఈరోజు 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారని చెప్పి రాష్ట్రం మొత్తం ప్రతి వైసీపీ నాయకుడు లోపలికి పోయే పరిస్థితి. ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఖచ్చితంగా ఉంటా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మీరు దొంగ అన్నట్టు కనీసం ఈ రోజు వరకు ఎవరు వచ్చినా కానీ ఏం చేసినా కానీ ఆయన సొంత డబ్బులు పెట్టి పనులు చేయిస్తా, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా అవినీతి రహిత నియోజకవర్గంగా కావాలి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన కంకణం కొట్టుకొని పనిచేస్తా ఉన్నాడు. దాన్ని ఓర్చుకోలేక నీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నావు. అయినా మనీ స్కామ్ జరిగి ఎన్ని రోజులైంది? సుబానీ లోపలేసి ఎన్ని రోజులైంది? సుబానీ గురించి ఎంక్వైరీ జరిగి ఎన్ని రోజులైంది? ఈ రోజు నీకు ఎందుకు కళ వచ్చింది? ఇన్ని రోజులు నుంచి ఏం చేస్తున్నావు? కళలు కంటా ఉన్నావా? ఆ డబ్బులను మొత్తాన్ని లెక్కేస్తా ఉన్నావా? నువ్వేం చేస్తున్నావు? సిగ్గుండాలి. వైసీపీ నాయకులు, లీడర్లు, ఎమ్మెల్యేలు అవినీతి గురించి మాట్లాడితే శవాల మీద అవినీతి మీద ఏర్పడిన పార్టీ వైసీపీ పార్టీ. సిగ్గు లజ్జ ఉంటే ఇతరుల గురించి మాట్లాడతారా? అసలు మీరు అవినీతి గురించి మాట్లాడితే ఎవరైనా వింటారా? చెప్పు తీసుకొని కొడతారన్న సిగ్గుగా ఉండాలి మీకు. మళ్ళీ దాంట్లో జోకులు నవ్వులు ఏంటో చెప్తాడు. చెప్పిందే చెప్పి గంట 10 నిమిషాలు, గంట 45 నిమిషాలు. ఇది ఏరుమల్లి కూడా ఇంత స్టోరీ లేదా చెప్పినట్టు. ఎవరంటే ఆయన చెప్పేటప్పుడు ఒక విధానం, నీ కాడ ఎవిడెన్స్ ఉంటే ఏదో బట్ట కాల్చి పైన వేస్తే వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు అనుకుంటే అట్లా. ఎన్ని అవినీతి ఇవి కావాలో మనం రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకోవాలంటే నీకు లంచం కట్టాలా? పాస్ పుస్తకం తీసుకోవాలంటే నీకు లంచం కట్టాలా? బిల్డింగ్ కట్టాలంటే నీకు లంచం కట్టాలా? మట్టి ఎత్తాలంటే నీకు లంచం కట్టాలా?
ఇసుక ఎత్తాలంటే నీకు లంచం కట్టాలా, చెరువులు వాడాలంటే నీకు లంచం కట్టాలా, ఇల్లు కట్టుకోవాలనుకుంటే నీకు లంచం కట్టాలా, నెత్తిన టోపీ పెట్టాలన్న గోవిందలాగా లంచం కట్టాల్సిందే కాదా? కాదని ఎవరైనా ఉంటే చెప్పాలంటే ఇక్కడ మీడియా సోదరులు. అవినీతితో విలువలు ఆడిపోలేదా? ఈ కాలంలో స్వేచ్ఛ ఉందా? ఒక్కొక్కరి మీద 10 కేసులు 12 కేసులు చేయలేదా? ఇదే ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి వైజాగ్ నుంచి గంజాయిని ఇక్కడ తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకంతా సరఫరా చేసింది నీ అరుచోడు కదా? ఈరోజు కాలంలో గంజాయి మొత్తులు పిల్లలు సర్వనాశనం అయిపోతా ఉంది మీ వైసీపీ వల్ల కదా. సిగ్గు లేకుండా మరలా నువ్వు నవ్వుతా మరి కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడతావా? సిగ్గు ఉండాలి. ఏదైనా పద్ధతిగా మాట్లాడి నిజాయితీగా ఉంటే ఒకవేళ ప్రజలు ఎప్పటికైనా అవకాశం ఇస్తారేమో. సిగ్గులేని మాటలు, సిగ్గులేని శాస్త్రాలు, ఒక పద్ధతి, ఒక పాడు ఉండాలండి. నిజాయితీ పరుడు ధైర్యంగా మాట్లాడుతాడు, నిజాయితీ లేనివాడు ఎప్పుడు ఎగిలి శాస్త్రం చేస్తూ ఉంటాడు. ధైర్యంగా మాట్లాడే దమ్ము ఉండాలి. నీ పక్కన కూర్చున్న వాళ్ళు జగదీష్ రెడ్డి ఇంకోరు వాళ్ళ చేతనే మాట్లాడి జగదీష్ అయితే నన్ను లోపలేపించాడే అంటాడు. వాస్తవం కాదది. కరుణాకర్ జగదీష్ శాస్త్రి గారి అమాయకుడు పాపం. ఎమ్మెల్యేడు కదా వేయాల్సింది, మాజీ ఎమ్మెల్యేడు కదా ఆ రోజు లోపల వేయాల్సింది. ఆయన సరి చేసి ఉంటే కరుణాకర్ చనిపోయి ఉండేవాడా? సరి చేయలేదు కదా. మా పెద్దలు చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. మీడియా మిత్రులు కూడా మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగండి, తర్వాత అంత అయిపోయిన తర్వాత పెద్దలు సమాధానం చెప్తారు. మేము ప్రజలకి ఒకటే ఒక విన్నపం తెలియజేస్తా ఉన్నాం. ఈ మనీ స్కామ్ లో నష్టపోయిన వాళ్ళు 3 రాష్ట్రాల నుంచి ఎవరైనా కానీ, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో నష్టపోయిన వాళ్ళు ఎవరైనా కానీ పోలీసు వారికి మీ యొక్క కంప్లైంట్ ఇవ్వండి. దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేసి మీకు కోర్టు ద్వారా డబ్బు వచ్చే పరిస్థితి గవర్నమెంట్ తీసుకుంటుంది. లాస్ట్ లో ఫైనల్ టచ్ ఒకటి ఇచ్చాడు ఆయన. ఏంటంటే మీరు పోయారు కదా, ఏం చెప్పాడు చెప్పండి? ఫైనల్ టచ్ సిబిఐ ఇచ్చాడు కదా అని చెప్పిన ఫైనల్ టచ్ నేను చెప్తానండి. వాళ్ళందరంట ఆయనకి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు ఒక లెటర్ రాసి ఆయనకి ఇస్తే వచ్చే గవర్నమెంట్ లో డబ్బులు ఇప్పిస్తారంట. ఆయన వచ్చే సంగతి దేవుడు ఎరుగు. ఇంకా వాళ్ళ భూములు ఉండవల్లే ఈ ఆధార్ కార్డు లెటర్ వాళ్ళ చేతిలో ఉంటే, వాళ్ళ ఆస్తులు ఉండవల్లే. ఈ మధ్య కొత్తగా వీళ్ళు వచ్చారు సైబర్ నేరగాళ్ళు, ఆ లెక్కలో మొత్తం ముట్టేయడానికి వైసీపీ వాళ్ళ చేతికి ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్లు పోతే ఇంకేమైనా ఉందా చెప్పండి? అవన్నీ కానీ ఇస్తే 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన వస్తే వాళ్ళకి ఇప్పిస్తారంట. అదే కదా నేను చెప్పేది ఇప్పుడు నీకు. ఆగు, ఇప్పుడు నేను ఇందాకనే చెప్పా ఒకటే ఒక మాట, దీంట్లో వైసీపీ వాళ్ళు తప్ప ఈ టీడీపీ వ్యక్తి మెంబర్గా ఉన్నది ఒక పేరు చెప్పండి ఎప్పుడైనా. వైసీపీ వాళ్ళు పుంకాలుగా ఉన్నారు. ఆయన చెప్పాడు పోలీసు వాళ్ళు ఉన్నారు, జైలుకి పోయారు, కేసులు కట్టించుకున్నారు, సస్పెండ్ అయి ఉన్నారు. వాళ్ళంతా మా మాలోళ్ళే ఈయన పుణ్యాన. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల. మనం అవినీతి పరులం కాబట్టి ఇతరులు అవినీతి పరులు అంటే సరిపోద్దంటే అది సరిపోదు. నీకు తెలుసు, చెప్పు. ఈరోజు జగనన్న లేఅవుట్ గురించి ఎవరినైనా చెప్తారు, కావాలో జరిగిన అవినీతి గురించి ఎవరినైనా చెప్తారు. మీడియా మిత్రులు ఉన్న వాళ్ళు ఎవరైనా టీడీపీ సానుభూతి పరులు కావచ్చు, వైసీపీ సానుభూతి పరులు కావచ్చు, న్యూట్రల్స్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, కాదని ఎవరైనా చెప్పండి. మీడియా వాళ్ళకే గొట్టిపాటు కొండపనాయుడు స్థలం చూపించి ఎడేసుకోండి మీరు ఆక్రమించండి చెప్పాడు. చెప్పరా? ఆయన మాట్లాడేది మాజీ శాసనసభ్యుడు గొట్టిపాటి కొండపనాయుడు గారి స్థలాన్ని చూపించి ఇక్కడ గిరి గీసుకొని మీరు వేసుకోండి, ఎవరు వస్తారో నేను చూసుకుంటానన్నాడు. ఆయన అడగరు, మమ్మల్ని వచ్చి అడుగుతుంటాం మీరు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో మాజీ శాసనసభ్యులు
నోటికొచ్చిన విధంగా కూటమి నాయకులు పెద్దలు శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడటం ఏ రకంగా సమంజసం అని చెప్పి తెలియజేస్తున్నాను. అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. వైఎస్ఆర్సీపీకి తెలిసింది ఒక్కటే, ఎట్లా మనిషిని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేయాలా, ఎమోషనల్ గా వాళ్ళని దెబ్బతినాలా, ఎట్లయితే వాళ్ళు మోసపూరితంగా చేయాలా, ఏదైనా కానీ ఒక్కటి అన్ని నవరసాల్లో ఏదైతే యాంటీగా ఉంటాయో అన్ని నవరసాలు వైఎస్ఆర్సీపీకి చెందినవి అని చెప్పని తెలియజేస్తున్నాను. ఏ విషయానికైనా మనకి మైక్ ఇచ్చారు, మన మీడియా సోదరులు పిలిచాము, మనం మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్పాలి, వాళ్ళ ఉనికిని చాటాలని చెప్పని తెలియజేయడానికి నిన్న మీటింగ్ జరిపించారు. మీ హయాంలో 2021లో ఇచ్చింది మీరు కాదా? అప్పుడున్న డిఎస్పీ మీరు పెట్టినోళ్ళు కాదా? అప్పుడు సిఐ గారు మీరు పెట్టినోళ్ళు కాదా? ఈ రోజు ఎందుకు వచ్చింది? దయచేసి కావలి నియోజకవర్గాన్ని ఎంతో మంది శాసనసభ్యులు పరిపాలించారు. ఇలాంటి ఇష్టం వచ్చినట్టు మాటలు చేయటం అనేది ఏ శాసనసభ్యులు, ఏ మాజీ శాసనసభ్యులు, ప్రెసెంట్ శాసనసభ్యులు ఎవరు అరవలా. అది ఏదైనా కానీ ఏ విఘ్నత అయినా మీకే చెందుతుందని చెప్పని తెలియజేస్తున్నాను. 2014 నుంచి కూడా మీరు చేస్తున్న మోసం కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. గాలి కృష్ణారెడ్డి ఆ మాట అనడానికి మాకే సిగ్గుగా ఉంది. అందరూ కూడా ఆయన అన్నిసార్లు నువ్వు అన్న మాటలే మేము అంటున్నాం సార్, చాలా మాకే అగౌరవంగా ఉంది. గాల్లో గెలిచింది మీరు, రెండు పర్యాయాల్లో గాల్లో గెలిచింది మీరే. గాల్లో గెలిచారని చెప్పని అంటున్నారు. ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారిని 32,000 పైచిలకు మెజార్టీ తీసుకొచ్చింది. కావలి చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా. తర్వాత ఎప్పుడు మీరు మళ్ళీ వస్తారంట, ఏంది వచ్చేది? సమస్య లేదు. కావలి కూటమి నాయకులు అందరము ఉన్నాం ఇక్కడ. కృష్ణారెడ్డి గారికి కూటమి నాయకులు అందరం ఉన్నాం. అందరం కలిసి ఇంకా మీరు వచ్చేది లేదు అధికారంలోకి. కావలి నియోజకవర్గం మీ సొంతంగా మీకు మా అప్పచెప్పేంత సీన్ లేదని చెప్పని తెలియజేస్తున్నాను. కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందడంలో కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమంలో కానివ్వండి, 16 నెలల్లోనే ఆయన ఏం చేస్తున్నాడు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు. నీ ఇంటి ముందు మీ రోడ్డు కూడా వేసుకోలేదు సార్, మీరేం సార్ కృష్ణారెడ్డి గారు అనేది? ప్రజలందరూ కూడా అదే కదా చూసి మీ ఓట్లేయండి. ఇంకేంది ఇంకా పైపెచ్చి మాట్లాడితే ఎట్లా? చాలా అన్యాయంగా, చాలా బాధాదత్తంగా మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది సమంజసం కాదు. కూటమి నాయకులు ఎవరికి కూడా ఇది నచ్చక మీకు మీడియా ముఖంగా మీరు ఏదైతే చెప్పారో మేము కూడా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. చాలా అసభ్యంగా మీరు వైఎస్ఆర్సీపీ ఉనికిని చాటాలని కేవలం మీ ఉనికి కోసం అని చెప్పనని ఈ ప్రెస్ మీట్ పెట్టారని కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఈ మాటలు అనేది, అసభ్య పదజాలం అనేది వాడకండి. రాజకీయాల్లో ఒక నైతిక మోరల్ వాల్యూస్, నైతిక విలువలు అనేది ఎప్పటికైనా ఉండాలి. ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్ అందరికీ కూడా అందరం మనం సర్వీస్ చేసేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. అమ్మో రాజకీయాలు వద్దు, అమ్మో సర్వీస్ చేయటం అనేది తర్వాత సంగతి, ముందు ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారని చెప్పని తెలియజేస్తున్నారు. అవన్నీ కూడా మీరు నేర్పించబాకండి అని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం కావలి నియోజకవర్గ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం, మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు ఓడిపోయిన బాధో లేదు, జగన్మోహన్ రెడ్డి కలగన్నట్టు జీవితాంతం నేనే ఎమ్మెల్యేగా ఉండాలనే ఆకాంక్ష తెలియదు, కానీ ఆయన ఇంటెన్షన్ ప్రతి అంశంలో కూడా
బయటపడతా ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఫీల్ అవుతా ఉన్నాడు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఈ కావలి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పని విధంగా 32,000 పైచలకు ఓడించినా కూడా బుద్ధి రాని వ్యక్తి ఎవరున్నారంటే ప్రతాప్. నిన్నటికి నిన్న మనీ స్కామ్ గురించి కూడా మాట్లాడాడు. వాస్తవంగా ఈ సుబాని మనీ స్కామ్ గురించి మాట్లాడడం కూడా మంచిదే, అది మేము స్వీకరిస్తాం కూడా. సరే, ఎవరు ఈ సుబాని? ఎవరు ఈ అనంతార్థ ట్రేడ్ వ్యవస్థాపకులు? 2021లో కావలికి పలు చోట్ల తెలంగాణలో ముత్తల్లో, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ ప్రాంతంలో ఇట్లా రకరకాలుగా మోసాలు చేసిన వ్యక్తికి ఎవరు ఆశ్రయం ఇచ్చారు? నీ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్నాడు. 2021లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కావలి ఎమ్మెల్యే నువ్వు. ఎవరు ఆశ్రయం ఇచ్చారు? 2023లో అదే నీ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న అతను ఇల్లు కట్టుకోవడానికి మున్సిపాలిటీ నుంచి ఎవరు ఇచ్చారు పర్మిషన్? ప్రతాప్ రెడ్డి. అదేవిధంగా దీనికి కీలకంగా ఉన్నటువంటి నీ పార్టీ గట్టుపల్లి సర్పంచ్, వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి కాకాని ప్రశాంతి వాళ్ళ భర్త మహాదేవ్ మీ పార్టీ వ్యక్తులు కాదా? వారు కాదా ఈ సుబానీని పెంచి పోషించింది? నీ సపోర్ట్ లేకుండానే 2021లో సుబాని నీ ఇంటి పక్కన చేరాడా? 2023లో నీ అనుమతి లేనిది, పాత రోజుల్లో చెప్పేవాళ్ళు శివయాజ్ఞ లేనిది చీమైన కొడతని. కానీ ఈ కావలి పరిశ్రమ ప్రాంతాల్లో నువ్వు ఎమ్మెల్యే అయినాక, నువ్వు అధికారం వచ్చినాక నీకు డబ్బు ముట్టందే, నీ ఇంటికి ముడుపులు రాందే ఏ ఇల్లు నిర్మాణం జరిగేది కాదు. అది వాస్తవం. ప్రతాప్ రెడ్డి, నువ్వేంది ఈరోజు స్కీమ్ గురించి? స్కీమ్ వల్ల నష్టపోయిన వ్యక్తులు 1000 మందిలో ఉన్నమాట వాస్తవం. చాలా కుటుంబాలు రోడ్డును పడినాయి. 2-3 ఆత్మహత్య చేసుకున్న మాట కూడా వాస్తవం. నిన్న ఒక అంశం ఎత్తాడు. రమేష్ అనే కానిస్టేబుల్ చనిపోయాడు. అతను కాపు వ్యక్తి. అందువల్ల పవన్ కళ్యాణ్ గారిని సందర్భం. అదే పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వేం మాట్లాడావు? రే పవన్ కళ్యాణ్, ఏమి నువ్వు అధికారంలో ఉంటే అహం నెత్తికెక్కి అదే లోకేష్ బాబుని, అదే పవన్ కళ్యాణ్ ఏమన్నావు? రే పవన్ కళ్యాణ్, గుర్తుందా మీకు? కండక్టర్ మీద, విజయవాడ సంబంధించిన డిపో కండక్టర్ మీద దాడి జరిగితే మంగళగిరిలో ఒక స్కీన్ చూపించాడు. సంబంధం లేని వ్యక్తిని సంబంధం ఉందా పవన్ కళ్యాణ్కి ఆ దాడికి? నిన్న అంటే కాపు కులం మీద ప్రేమో, లేదా ఆత్మహత్య చేసుకున్నా, లేదంటే అతను మరణించడానికి కారణమైన ఈ మనీ స్కామో కాపులకి ప్రేమ ఉంటుంది. కావున ఈ కావలి నియోజకవర్గంలో సిగ్గు, శరం, మానం, మర్యాద లేని రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఒక ప్రతాప్ రెడ్డి. నువ్వేంది కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడేదేంది? ఈరోజు సంవత్సరం దాటింది అధికారంలోకి వచ్చి, జనరల్ గా వచ్చే కూడా కాంట్రాక్ట్ వర్కుల్లో జనరల్ కమిషన్ మీరు పని బాగా చేయండి, ఆ కమిషన్ నాకు ఇచ్చే డబ్బులు కూడా రోడ్డు నాణ్యతలో చూపించరా అని చెప్పి కాంట్రాక్టర్ ప్రోత్సహించిన వ్యక్తి నువ్వు. 10 సంవత్సరాలు కావలికి ఎమ్మెల్యేవి. ఏమైంది తుమ్మలపేట రోడ్డు? ఎందుకు వెళ్ళిపోయావు? అదే తుమ్మలపేట రోడ్లో ప్రయాణం చేస్తా ఎంతో మంది అసూలు బాశారు. ఆ మాట వాస్తవం కాదా? ప్రతి అంశంలో కూడా అబద్ధం, అన్యాయం, అక్రమం ప్రతాప్ రెడ్డి లోటప్పుడు వస్తా ఉంటది. పెద్దలు చాలా మంది మాట్లాడారు, వాస్తవాలు మాట్లాడారు, ఇంకా మాట్లాడాల్సి ఉన్నాడు కాబట్టి ఒక 2-3 మాటల్లోనే కట్ చేస్తాం. తుపాకీకి లపాకీకి తేడా తెలియని వ్యక్తి ప్రతాప్ రెడ్డి.
కాలం కలిసి వచ్చి అదృష్టవంతుడయ్యాడు కానీ అతను రాజకీయ నాయకుడేది. ఒక బీసీ నాయకుడు భరత్ కుమార్ యాదవ్, నువ్వు చేస్తున్న అన్యాయం అక్రమం మీద నువ్వు దొయ్యింది గాలి అన్నావు. గాలి అంటే గాలి అంటే గాలి, ధూళి, నీరు, పంచభూతాలని పీడించిన వ్యక్తివి ప్రతాప్ రెడ్డి. నువ్వు ఒక బీసీ నాయకుడు భరత్ కుమార్ యాదవ్ నీ అన్యాయం మీద ప్రశ్నిస్తే అదే కులం సంబంధించిన వాళ్ళ తండ్రి మరణాన్ని కూడా నీచంగా మాట్లాడిన నీచమైన వ్యక్తి ప్రతాప్ రెడ్డి. నువ్వే నీలో కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక వారి సొంత డబ్బులతో ఈరోజు మనందరం కూడా తలెత్తుకునే విధంగా 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండా నిర్మించాడు. ఆ జెండా ప్రాంగణంలో కూడా నీ ఫోటో కూడా పెట్టాడు ప్రతాప్ రెడ్డి, ఒక మాజీ శాసనసభ్యుడు అని. ఆ పని నువ్వు చేస్తావా? చేయలేవు. ఎందుకంటే ఒళ్ళంతా కుళ్ళు కుతంత్రం ఉన్న వ్యక్తి నువ్వు. కావున ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తికి క్లియర్ గా చెప్తున్నాం, కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే ముందు ప్రతాప్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని, లేదంటే ఒళ్ళంతా పగల కొట్టించుకుంటాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. నాయకులందరూ చెప్పారు, దాన్ని పదే పదే ప్రస్తావించకుండా ఒక అభివృద్ధి పదం వైపు నియోజకవర్గాన్ని నడిపేటువంటి వ్యక్తి మంచి ఆశయ సాధనతో కావలి నియోజకవర్గానికి ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంకా కుదించుకొని ప్రజాసేవలో గడిపేటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి మీద ఇటువంటి ఆరోపణలు రావడం పద్ధతిగా కాదు. అదేవిధంగా ఈ అభివృద్ధి పదార్థం మీద ఆరోపణలు అంటే ఒక కాంతినిచ్చే సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏ విధంగా ఉమ్మివేసినటువంటి వ్యక్తి మీదనే పడద్దు, అదేవిధంగా ఇటువంటి ఆరోపణలు చూడటం జరుగుతూ ఉంది. ఇప్పుడు చట్ట ప్రకారంగా అనేక మంది 2-3 రాష్ట్రాల్లో ఈ వ్యక్తి వల్ల మోసపోయారు ఈ మనీ స్కామ్లో. అటువంటి వ్యక్తి మీద పోలీస్ కేసు నమోదైంది. అదేవిధంగా కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉన్నాయి. చట్టం తన పని చేసుకొని పోతా ఉంది. మరి ఇటువంటి ఏదైనా కృష్ణారెడ్డి దగ్గర మోసపోయినటువంటి వ్యక్తులు, ఏదైనా అతని మీద నేరారోపణ చేసినటువంటి వ్యక్తులు ఏదైనా చట్టం ముందు కానీ పోలీసుల ముందు కానీ రిపోర్ట్ ఇస్తే చట్టం తన పని చేసుకున్న ఆధారాలు లేకుండా ఎదుటి మనిషిని రాజకీయ లబ్ధి కోసం, అదేవిధంగా అల్పాపరాలు చేసిన దానికోసం ఇటువంటి ఆరోపణలు చేయడం తగదు. అదేవిధంగా రాజకీయాల్లో ఇటువంటి పోకడలు ఆరోగ్యకరమైనటువంటి విషయం కాదు అని తెలియజేస్తాం. థ్యాంక్ యూ కిషోర్ అన్న. ఈరోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, నా తరపు నుంచి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, నిన్నటి రోజున కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో తెలియక పెట్టరేగిపోయి మాట్లాడారు. దానికి ఈరోజు సమాధానమే ఈ పత్రికా సమావేశం. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీరు నిన్న మాట్లాడుతూ పైలాన్ గురించి మాట్లాడారు మొట్టమొదటిసారిగా. ఆ పైలాన్ని ధ్వంసం చేస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైలాన్ని ధ్వంసం చేస్తే
5 సంవత్సరాలు ఆ కేసును నీరుగార్చి నీ ఎనికేడితే నీ పక్కన ఉన్న దొంగలందరినీ సేవ్ చేసిన వ్యక్తివి నువ్వు. మీరా గాలిలో గెలిచిన గాలి కృష్ణారెడ్డి గారు అని చెప్పి మాట్లాడుతుంది. ఈ రాష్ట్రంలో 164 మంది 2024 ఎలక్షన్లో గాలి కొట్టుకుపోయారు. 163+1 ఆ 164 వ్యక్తివి నువ్వు. ఆ గాలి కొట్టుకొని పోయి ఏం మాట్లాడుతున్నావో తెలియక అయోమయంలో మాట్లాడుతున్నావు. ఈ కావలి నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి కానీ హిస్టరీ చూసామనంటే కావల్లో టౌన్లో తెలుగుదేశం పార్టీకి 2 సార్లు మెజార్టీ వచ్చింది. వాటన్నిటినీ రికార్డుల మొత్తాన్ని తిరగరాసి కావలి పట్టణంలో హైయెస్ట్ మెజారిటీ రావడానికి మీ అకృత శాస్త్రలు మీ పరిపాలన అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 20,000 పైబడి గతంలో 2 శాసనసభ్యులు గెలిచారు. 2009లో బేదా మస్తానరావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇద్దరు కావలికి కొత్త ముఖాలు. ఆ రోజు వాళ్ళిద్దరు తలపడితే 20,000 పైచిలుకుతో బిఎంఆర్ గారు గెలిచారు. దానికి ముందు ఎలక్షన్లో 2004లో మాదాల జానకిరావు గారు, మాగుంట పార్వతమ్మ గారు ఆ రోజు కూడా ఇద్దరు కొత్త ముఖాలే. ఆ రోజు 20,000 పైచిలుకుతో పార్వతమ్మ గారు వాళ్ళ మాగుంట బ్రాండ్ మీద గెలవడం జరిగింది. కానీ నువ్వు 2 సార్లు గెలిచావు. 2014లో ఎలా గెలిచావో నీకు తెలుసు, అందరికి తెలుసు. 2019లో నువ్వు ఎందుకు గెలిచావు అనేది కూడా 2019లో నువ్వు ఎందుకు గెలిచావో కూడా తెలుసు. మీరు 2024లో మేము హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పి తొడలు కొట్టుకొని మీ వాయిస్ పోయి మిమ్మల్ని 32,000 పైచిలుకుతో ఈ కావలి నియోజకవర్గ ప్రజలు నిన్ను గాలిలో కలిపింది వాస్తవం కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు మనీ స్కామ్ గురించి మాట్లాడారు. మనీ స్కామ్ 2021లో మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాదా మొదలైందని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కాకినాడలో కావచ్చు, మహారాష్ట్రలో పూణేలో కావచ్చు, తెలంగాణలో మక్తల్లో కావచ్చు, ఎక్కడా దొరకని వ్యక్తిని కావల్లో ఈ మనీ స్కీమ్ లో పట్టించిన వ్యక్తి, కావలికి కాపు కాసే వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నీకు చేతగాల, మీరు దద్దమ్మ ప్రభుత్వం పరిపాలన మీరు చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏర్పడిన మనీ స్కీమ్ బీజాన్ని మీరు పెంచి పోషిస్తే దాన్ని కోకట వేలుతో సహా పెకిలించిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ స్కీమ్ లో దాదాపు 100 కోట్లు పైబడి కావలి ప్రజలు నష్టపోయారని చెప్తున్నారు. ఈ నిజంగా మీరు చెప్పిన 100 కోట్లు నష్టపోయి ఉంటే దాంట్లో 95% మీరు అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ మర్చిపోయి గురుగింజ కింద ఏముంటది అనేది మర్చిపోయి మాట్లాడిన విధంగా, గుడ్డగాల్సి మీద వేసే విధంగా మీరు మాట్లాడితే అది తగదు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకసారి కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీద గారు కావచ్చు, అవాకులు చవాకులు పేల్తే తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రెస్ మీట్ కి, ఈ కథల అల్లెలకి అన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్ లో నీ పేరు బయటకు వచ్చింది. కావలి ప్రజలు లిక్కర్ స్కామ్ లో ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి అందరూ చెప్పుకుంటారు, అందరూ నోట్లో ఊసుకుంటూ తిరుగుతారని చెప్పి దాన్ని మభ్యపెట్టి మారేడుగా చేసేదానికి మీరు బెంగళూరు నుంచి దిగేసి మా ఎమ్మెల్యే గారి మీద, మా ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతున్నారు. మీరు కానీ ముందు సినిమాల్లోకి వెళ్ళిపోయి ఉంటే పాపం కమల్ హాసన్ కూడా చనిపోయి ఉండేవాడు. ఈ రోజు ఇంత నటనా శాతిరుడు ముందు వచ్చి ఉంటే మా పరిస్థితి ఏందని చెప్పి సినిమాల్లో ఉండేవాళ్ళు కూడా నివ్వురిపోయే విధంగా మీరు మాట్లాడారు. మీరు ఎన్ని చేశారనేది కావలి ప్రజలందరూ గమనించారు. మీరు రప్ప 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 అని చెప్పి మీరందరూ మాట్లాడుతున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన దానికే రాష్ట్రంలో అందరినీ రప్ప రప్ప నరికారు కాబట్టే మిమ్మల్ని 2024 ఎలక్షన్ లో రాష్ట్ర జనాభా అందరూ మిమ్మల్ని రప్ప రప్ప నరికారు. అది తెలియకుండా మళ్ళా మేము వస్తాము, మళ్ళా అధికారంలోకి వస్తాము,
మేము వస్తే మీ అంత చూస్తామని చెప్పి రాష్ట్రంలో అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ గమనించి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు సుమా. మీరు మళ్ళా అధికారంలోకి వచ్చేదానికి కావచ్చు, మీ పార్టీ బతికి బట్ట కట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. మీరు కలలు కనద్దు. ఇకనైనా కూడా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఏదైనా ఉంటే ప్రతిపక్షంలో ఉంటే మంచి విషయాలు మాట్లాడండి, మంచి సూచనలు సలహాలు ఇవ్వండి. మీరు సిబిఐకి అప్పగించాలి ఈ కేసుని అని అడిగారు, అలాంటి మాట మాట్లాడు, ప్రెస్ మీట్ పెట్టు, సిబిఐకి అప్పగించండి. కావలి నియోజకవర్గంలో పేదవాళ్ళు కట్టిన డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయండి అని చెప్పి మీరు కూడా అడ్వైజ్ ఇస్తే తీసుకుంటాం తప్పితే ఏదో మా నాయకుడు కోట్లు దోసుకున్నాడని చెప్తే మీ కోట్ల గురించి మాట్లాడటం మొదలు పెడితే ఈ ప్రెస్ మీట్ రేపు ఉదయం వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉంది. అటువంటి మాటలు మరొకసారి మాట్లాడితే మీ స్థాయికి మర్యాదగా ఉండదు. ఇలాంటి మాటలు ఉపసంహరించుకోవాలని చెప్పి మరొక్కసారి మీకు తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా పురాణం చెప్పారు. అయితే మా ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి కూరక ముందు వెనక వరకు మాట్లాడుతూ ఉన్నాయన. మేము ఒకటే చెప్తా ఉన్నాం, 2014లో నీకు పేరుకు ముందు నకిలీ మద్యం కేసులో కేసు ఉంది, ఎంతో మంది బలైపోయారు. ఈ స్కీములన్నీ కూడా నీ తర్వాత ఎవరైనా చేయాలంటే 2019 అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కామ్, ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ జనాలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో ప్రతాప్ కుమార్ ఉన్నాడంట, అయ్యం మాట్లాడుతూ ఉంటే జనాల్ని డైవర్ట్ చేయడానికి కావలి నియోజక ప్రజల్ని మభ్య పెట్టడానికి ఆయన కొత్త నాటకం ఆడాడు. ఆ కొత్త నాటకం ఏంటంటే ఈ సుబాని స్కీము, మనీ స్కీమ్. ఇది జరిగేప్పుడు నువ్వు మాట్లాడుతుంది ఇప్పుడు, అప్పుడు ఎక్కడో పోయి బెంగళూరులో ఉన్నావు. అప్పుడు కావులు వేసుకొని మొదలుపెట్టేసి బెంగళూరుకి వెళ్ళిపోయావు. అప్పుడు ఇది జరుగుతుంది ఎప్పుడు, జరిగి అయిపోయింది ఎప్పుడు, ఇప్పుడు గుర్తొచ్చేది నీకు. అయితే కావలి ప్రజలంతా అమాయకులేం కాదు, నువ్వు చేసింది మర్చిపోరు. ఇప్పుడు ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తా ఉంది, రోడ్లు వేస్తా ఉన్నారు, ఆయన ఇంటి ముందు రోడ్డు వేసాడు, ఆ చెరువు కట్ట పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఐడియాలు నాకు రాలేదే. ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు, ఇక నాకు రాజకీయం కావాలి నియోజకవర్గం లేదేమని భయపడిపోయి రాత్రులు కళ్ళలోకి వస్తున్నట. ఎవరంటే మన రూరల్ సీఏ గారు ఆయన కళ్ళలోకి వస్తున్నట. లేస్తే రూరల్ సీఏ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆల్రెడీ ఈ నకిలీ మద్యం కేసులో నీ పేరు ఉందని ఆల్రెడీ వచ్చింది, త్వరలోనే అది బయటకు వస్తుంది. కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి నకిలీ కల్తీ ప్రతాప్ రెడ్డిగా నీకు బ్రాండ్ త్వరలోనే వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కావలి ప్రజలు కావ్య కృష్ణారెడ్డి గారికి బ్రహ్మరథం పట్టారు, 33,000 మెజారిటీ. రాబోయే ఎలక్షన్లో కూడా మనకి ఉండదు, మన గతి ఇంతే అని నువ్వు డిసైడ్ చేసుకొని ఏదో ఒకటి అలిగేషన్ చేయాలా, జనాల్లోకి నేను రావాలా అంటే జనాల్ని నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి తెలియజేస్తూ ఇంకోసారి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం పెద్దలందరూ చెప్పారు. ప్రతాప్ అన్న గారు, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మీ హయాంలో జరిగిన ఈ స్కామ్ ని మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? ఎవరెవరో పేర్లు చెప్తున్నారు, వాడున్నారు వీడున్నారని, వాళ్ళందరి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీరు ఎందుకు కేసు పెట్టలేకపోయారు? గాలిలో కొట్టుకుంటా వచ్చి ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన గాలివాటంలో మీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి మీరు గెలిచారు. ఓదార్పు యాత్రలో అని చేసుకుంటా జనాలను మభ్య పెట్టి
రెండోసార్లు భయపెట్టి మరి రెండోసారి భయపెట్టి రెండోసారి గెలిచారు. ఇదంతా ప్రజలు గుర్తించారు. వీళ్ళ వల్ల మన ఆస్తులు నష్టపోతాం. ఎందుకంటే పొలాల ఈ సరిహద్దు రాళ్ల మీద, మరి ఆ పొలాల డాక్యుమెంట్స్ మీద, అన్నిటి మీద కూడా వాళ్ళ బొమ్మ వేసుకుంటున్నారంటే రేపటి రోజున తాకట్టు పెట్టుకుంటారు. మన ఆస్తుల పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, రేపు మనందరం బానిసలం అవుతాం అనే ఉద్దేశంతో ఇసిరి మూల కొట్టారు మిమ్మల్ని. మళ్ళీ గెలవండి చూద్దాం. ఈ రోజున నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరినీ, ముఖ్యంగా ప్రతాపన్న, మీరు ఎమ్మెల్యేగా పనికిరాదు. మా నాయకుడు మీకు రేపు కౌన్సిలర్ గా ఇస్తారన్నారు కదా, మా పట్టణ మహిళా సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళని నిలబెడతారు మా ఎమ్మెల్యే గారు. వాళ్ళ మీద గెలిచి చూడండి చూద్దాం. ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళని నిలబెట్టాను మేము. వాళ్ళ మీద నువ్వు కౌన్సిలర్ గా గెలు, ఎమ్మెల్యే దాకా అక్కర్లా, నీకు సెల్యూట్ చేస్తా నేను. అవినీతి, అక్రమాలు, దందాలు, ఇసుక మాఫియాలు, రాగల మాఫియాలు, అన్ని రకాలుగా ఎన్ని అంటే రాక్షసుల పూర్వకాలంలో ఇవన్నీ చేసేవాళ్ళంట. ఇట్లాంటి వాళ్ళని మరి మట్టు పెట్టాలంటే త్రిమూర్తులు వచ్చారు. ఆ త్రిమూర్తుల అనుచరుడైన కావ్యకృష్ణారెడ్డి ఈ రోజున ప్రజల్లో మమేకమై ఆయన ప్రజల కోసం క్షణక్షణం అనుక్షణం మమేకమై వర్క్ చేస్తున్నారు. సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కావాలని ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. నోటికి వచ్చినట్లు మీరు మాట్లాడటం కాదన్నా. నీ హయాంలో ఏం చేసావు? ఇస్త్రీ మడత నలగకుండా హాయ్ హాయ్ అనుకుంటా వెళ్ళావు. ఏనాడన్నా ప్రజలు నీ దగ్గర వచ్చారా? అసలు వచ్చే అవకాశం ఉందా? నీ కింద వ్యక్తిని కలిసి, ఆ కింద వ్యక్తిని కలిసి, ఆ కింద వ్యక్తి బయట గేట్ దగ్గర కోరిక దగ్గర నుంచి అందరికీ అనుమతులు తీసుకొని నువ్వు వచ్చావని దేవుడా నీ దగ్గరకు వస్తే అరే ఇదేదో చూడండి అనేసి వెళ్ళిపోతాం. అది అయ్యేది కదా సత్యం కదా. ఆనాటి నుంచి ఈనాటి దాకా జరగా. ఇప్పుడు కావ్యకృష్ణారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు గర్వంగా చెప్తున్నా, పని రాక్షసుడు. పని రాక్షసుడు. పని అంటే నేను ఎలక్షన్ కి ముందే చెప్పాను మీకు, ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో. ఎమ్మెల్యే గారు బంపర్ మెజారిటీతో గెలిచి ఆయన పని చేసి చూపిస్తాడని ఇదే ప్రెస్ మీట్ లో నేను చెప్పాను. గుర్తుందా ప్రతాపన్న? ఈ రోజు చూస్తున్నావు కదా, ఓర్చుకోలేక నీ ఉనికిని కాపాడుకోవడానికి ఈ మనీ స్కామ్ అంటున్నట్టుగా ఏదో కృష్ణారెడ్డి గారి మీద ఈ విధమైన వ్యాఖ్యలు చేశావు. నేను ఈ రోజు అడుగుతున్నా, అయ్యో బైలాన్ మీద చూపించిన శ్రద్ధ పోలీసులు ఈ స్కామ్ మీద చూపించట్లేదని నువ్వెందుకు చూపించిన స్కామ్ మీద? అసలు బైలాన్ పడిపోయింది నీ హయాంలో. నువ్వేమి శ్రద్ధ చూపించావు? నువ్వెందుకు చూపించలేకపోయావు? ఆ రోజు నేను వచ్చి చూపించా నువ్వు పడేసి ముక్కలన్నీ. మరి నేను నీకు అర్జీలు ఇచ్చా, నువ్వెందుకు చేయలేకపోయావు ఆ రోజున? ఈ రోజున మా నాయకుడు శ్రద్ధ చూపించట్లేదు, పోలీసులు శ్రద్ధ చూపించట్లేదు అంటున్నావే. నువ్వు చేసిన ఘనకార్యాలు ఏంటి? ప్రజలకు ఏం చేసావు? ఏం చేసావని నువ్వు ఈ రోజున ప్రశ్నిస్తున్నావు? సిగ్గుండాలన్నా కొంచెం అన్నా చూసి నేర్చుకున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు సుమారుగా 32,000 ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు పాత్రికేయ సమావేశం అనేటటువంటి ఒక రామాంజనేయ యుద్ధాన్ని నాటకాన్ని వేశారు నిన్న. ఆ నాటక ప్రదర్శన పాపం దాదేదో బాగా చిత్రీకరించాలని చూశారు కానీ ఫెయిల్ అయిపోయింది అది. సరే, ముఖ్యంగా మనీ స్కామ్ అని చెప్పారు. మనీ స్కాము 2021లో మీరే రిబ్బన్ కట్ చేసి ఆ బిల్డింగ్కి రోడ్డు బాగలేదని చెప్పి రోడ్డు సిమెంట్ రోడ్డు మనమే శాంక్షన్ చేసి అన్ని వస్తువులు కల్పించారు. కాకపోతే ఏంటంటే వచ్చిన చిక్కల్లా ఆ రోజు అక్కడ వాళ్ళు సుమారు 100 కోట్ల రూపాయల భాగోతం చేస్తున్నారు అని గమనించలేకపోయారు మీరు. మీ బాధ అంతా ఏంటంటే కావ్యకృష్ణారెడ్డి తిక్కలోడు, సంపాదించుకోవడం చేత కాదు, మాట్లాడితే నేను కాపు కాస్తానని చెప్పి కాపులా కాయడం తప్పితే ఇంక వేరే పని లేదు ఆయనకి. అదే బొక్క కానీ నాకు కానీ తెలుసుంటే నిన్న 90 కోట్ల రూపాయలు కృష్ణారెడ్డి గారు తీసుకున్నారని చెప్పాను కదా, ఆ 90 కోట్లు నేను తీసుకునేవాడు కదా అని చెప్పి పాపం భలే బాధపడిపోయాడు. ఆ 90 కోట్లు తీసుకొని 10 కోట్ల కూర వాళ్ళకి పంచేవాడు అనేది. ఆ బాధని మేమందరం కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా
కావాలో అభివృద్ధి ఎక్కడ అని మాట్లాడుతున్నావు. అది మీరు ఏదైతే పెట్టుకొని మాట్లాడుకోవాలా. కావలి వచ్చిందని బెంగళూరు నుంచో మద్రాసు నుంచో వచ్చే వాళ్ళకి ముసునూరు కానించి ఆ రోడ్డు మీద డగడగ అనగానే ఓరే కావలి వచ్చిన బ్యాగ్ చూసుకోరా అని చెప్పి ఉన్న పరిస్థితికి మీరు వచ్చే ఫార్చునర్ కార్లు 45 లక్షలు పెట్టి వచ్చే కారుకి మన ఇంటి కాడ గుంట రాగానే డమక్కన రాగానే ఒరే మన ఇల్లు వచ్చేసిందిరా అని మీరు నిద్రలేసి ఇంట్లోకి పోయిన సందర్భం. పాపం అప్పుడు మీ బాధలు గమనించి కృష్ణారెడ్డి గారు గెలిచేది నేనే మిత్రమా, నేను రాగానే ముందు రోడ్డు వేస్తాను, నువ్వు సోయి ఇంట్లోకి పోదు అని చెప్పాడు. రాగానే రోడ్డు వేశాడు. పాప మద్దులపాడి కానించి భాష్యం స్కూల్ దాకా ఈరోజు రోడ్డు చూస్తున్నావా? 6 రోజు చూస్తున్నారా? తర్వాత భాష్యం స్కూల్ కానించి ముసునూరు దాకా నేనే 16 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయింది. ఆ రోడ్డు చూడండి. అన్నపు గుంట చాలాసార్లు పోయారు. పాపం గుంటకాడికి నీరు వచ్చినప్పుడు అల్లా చూసి 4 ఫోటోలు తీసుకొని ఆ చెప్పు లోపల గుంట లోపల పెట్టి 10 ఫోటోలు తీసుకొని దెబ్బ ఫోటోలు బయట పెట్టేది. 40 సంవత్సరాల చరిత్ర ఈరోజు బొమ్మని చేస్తున్నారు. ఆడ ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఉదయగిరి బ్రిడ్జి, మనకున్న బ్రిడ్జి ఒకటి అవతల పోయేదానికి. ఆ బ్రిడ్జి మీద పాప వికలాంగులు అయిన మండ వెంకట్రావు లేకపోతే ఎవరైనా కొంతమంది ప్రతినిధులు ప్రజా సంఘాలు పోయి గుంతలు పోడ్చకపోతే ఎవరు గుంత పోడ్చకూడదా, ఎంతమంది పడతారో నేను చూడాలి, లెక్కేయాలి మనము అని చెప్పి నేను వాళ్ళ మీద కూడా కేసులు పెడితే ఈరోజు ఎవరు ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ బొమ్మని చేస్తున్నాడు. తుమ్మలపేట రోడ్డు మొన్న కూడా ఈ మధ్య మీరు ఆ పక్కన ఏదైనా పర్యటనలకు పోయి ఉంటారు. రోడ్డు ఎట్టుంది? సొయ్యన పోతుంది 120 మీద రోడ్డు. అదే తుమ్మలపేట రోడ్డు నుంచి సముద్రం కాడికి పిల్లకాయలు పాప గుంటలు గింతలు పడి సముద్రం కాడికి పోతుంది. ఈరోజు సిమెంట్ రోడ్డు పోయి పోతుంటే మా బ్రిడ్జ్ కూడా మళ్ళీ శాంక్షన్ అయిపోయింది. అది అభివృద్ధి కాదు. ఇంకా ఎన్నున్నాయి చెప్తే. ఈరోజు మళ్ళీ ట్యాంక్ బండ చేస్తున్నాడు మందార చెరువునే. ట్యాంక్ బండ ఫుట్పాత్ మీద ఉండే వ్యాపారస్తులు ఇబ్బంది కూడదని చెప్పి వాళ్ళకి అన్ని రూములు కట్టిస్తున్నాడు. పాపం వాళ్ళు కూడా లక్షణంగా వ్యాపారాలు చేసుకోవాలని. ఇంకా చాలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన చెప్పడం. కొన్ని చెప్తాడు, చేసి చూపించారంటే సింగపూర్ సిటీ మధ్య ఉంటుంది కావిలి. రానున్న ప్రభుత్వాల్లో కావిలిని కూడా జిల్లా చేసే పరిస్థితి ఏర్పడిందంటే ఇంత విస్తీర్ణంతో ఇంత బొమ్మను చేసే విధంగా పారిశ్రామిక దిగ్గజాలను చేస్తున్నాడు. పారిశ్రామిక దిగ్గజాలని మనకు వచ్చే ఉద్యోగాలకి ఇక్కడ పిల్లకాయలు ఉద్యోగాలు లేక పక్క ఊళ్ళ నుంచి కూడా ఇక్కడ ఉద్యోగం చేసే పరిస్థితి కల్పిస్తూ ఉన్నాడు. అది అభివృద్ధి ఇంకా చాలా ఉన్నాయి, చూస్తా ఉండండి. తర్వాత ఇంకో మాట చెప్పారు, గాలి కృష్ణారెడ్డి. ఎన్నిసార్లు మాట్లాడేవన్నా నువ్వు గాలి 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 అనే. 2014లో పాపం యానా శెట్టిని మైమరి పెంచి యానా శెట్టి సపోర్ట్ చేసుకుని మీ అమ్మాయికి చైర్మన్ ఇస్తానేనే, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఏదో చూపిస్తానని వేణుగోపాల్ రెడ్డి మైమరిపించి అంతమంది నాయకులు కలిస్తే 4,000 చిల్లర మనకి గెలిచింది. మళ్ళా 2019లో జగన్మోహన్ రెడ్డికి గాలి జగన్మోహన్ రెడ్డి గాలి, అది గాలి. ఆ గాలిలో మళ్ళా విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళా సుకుమార్ రెడ్డిని మళ్ళా తెచ్చుకొని విజయసాయి రెడ్డి గారు, ఇంత గాలి ప్రపంచంలో 14,000. నిన్న కృష్ణారెడ్డి గారు గెలిచిన గాలి కాదు, ఆయన బలం, ఆయన నమ్మకం. కావలి నియోజకవర్గానికి కాపలా కాసే దేవుడు వస్తున్నాడనే ప్రజల యొక్క నమ్మకం. ఆయన గాలి ఇప్పుడు కాదు, 2029లో చూస్తాడు కృష్ణారెడ్డి గాలి ఏందో. నిన్న గెలిచింది గాలి కాదు. ఆయన మాట్లాడితే గాలి గాలి గాలి. ఒక ప్రజానాయకుడు వెళ్ళి 10 సంవత్సరాలు పరిపాలనలో ఉండి మళ్ళా వెనకాల ఎకిలి నవ్వులు. సిగ్గుండా మీకు నవ్వితే నాయకుడు మాట్లాడుతూ ఉంటే సిగ్గుండాలి కదా మనక. 10 సంవత్సరాలు మనం అదేనా భావితరాలకు నేర్పించేది. గాలి ఏంది. కావలి ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంగానే రాజమండ్రిలో కావల్లో పెట్టిన తర్వాత ఇదే సుబాని అక్రమాలు చేస్తున్నాడని చెప్పి గమనించి కావలిలో మొట్టమొదటిగా కృష్ణారెడ్డి అనే బోన్లో చిక్కుకున్నారు. ఆ సుబాలో చిక్కుకున్న తర్వాత అబ్బా కృష్ణారెడ్డి న్యాయం చేస్తాడు, కృష్ణారెడ్డి మమ్మల్ని అది చేస్తాడు. ముక్తల ఎమ్మెల్యే
మొగోడివా కావిలి ఎమ్మెల్యే మొగోడ బొమ్మన సింహమా ఇన్ని దిక్కులు కూడా తప్పించుకున్నట్టు ఆయన కృష్ణారెడ్డి అనే బోన్లో చిక్కున్నాడు ఆయన ఏడా మళ్ళీ వాడిని పట్టుకున్న తర్వాత బాధితులు వస్తా ఉంటే మీరందరూ రండి, దానికి ఒక సపరేట్ సెల్ ఓపెన్ చేశాడు, సపరేట్గా ఒక సెయిన్ అప్పచెప్పాడు. మీరు ఎవరెవరికి ఎంత బాకీ మొత్తం పెట్టి ముందు వారి ఆస్తులు మొత్తం వాడిని లోపలేస్తే జైల్లో పెడతారు, రీమాండ్కి పోతాడు. వాడు ఎక్కడెక్కడ ఆక్రమించిన ఆస్తులు ఎట్టొస్తాయి? అందుకని వాళ్ళు తీసుకొని 4 రోజులు 10 రోజుల ముందు ఆస్తులు ఎక్కడున్నాయని రాబట్టి సుమారు 35 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు ముందు పక్కన పెట్టాడు. అదే వాడిని లోపలేస్తే ఎవరు కనిపెడతారు? మాత్రం కూడా మనకు తెలియకపోతే అంటే మీ బాధ అంతా అదే, ఆయన చెక్కలోడు అది చేత కాదు దొబ్బేయటానికి, మనం అయితే దొబ్బేసేవాళ్ళం కదా అని ఆ కోసం అంతా వెళ్ళగచ్చారు. ఒక్కటే చెప్తున్నాం, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆ రోజు కావలి కనకపట్నం మొత్తం చెప్పి చరిత్ర రాస్తే నాలాంటి పిల్లలు బెలవమ్ముకునే ప్రసాదులు ఒరే కనకపట్నం అంటే అన్న గుంట తవ్వుతుంటే లంకి మీద దొరుకుతాయేమని చెప్పి ఆ గుంటలు ఓడుకునేవాడిని. కనకపట్నం అంటే అది కాదయ్యా, కనకపట్నం అంటే కావలికి రాగానే కలుగోనమ్మ తల్లి దేవాదేవుల యొక్క ఆశీస్సులు ఏ అధికారి వచ్చినా నవరత్నాల మాదిరిగా కావలిలో పరిపాలిస్తారు. వజ్రవు లాంటి నాయకుడు కావలికి వస్తాడు, వీర బ్రహ్మేంద్ర స్వామి పంపించినటువంటి దూతగా కావలికి కావ్య కృష్ణారెడ్డి వస్తాడని చెప్పి గ్రహించి ఆ రోజే వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రాశాడు కనకపట్నం అని. ఈ రోజు అవుతుంది ఆ కనకపట్నం. ప్రజలందరూ కూడా విశ్వసించారు, గ్రహించారు, నమ్మారు. మనకు ఉనికి పోతేమని చెప్పి మీరు అనుకోబాకని ఇంతమంది ప్రజలకు మీరు అండగా ఉండండి. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని జిమ్మికులు చేసినా ఎక్కడా కూడా ఆయన తల ఒగ్గడు, వెనకడుగు వేయడు, వెనక తిరగడు. ఆయన పంద అంతా కావలి అభివృద్ధితోనే ముందుకు వెళ్ళిపోతాడు. కాబట్టి మరొక్కసారి అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒక శాసనసభ్యుని ఇటువంటి మాటలు మరొకసారి కానీ మాట్లాడితే నీకు గౌరవం ఉండదని చెప్పి చెప్తూ కావ్య కృష్ణారెడ్డి పక్కన మేము ఎప్పుడు అండగా ఉంటాం, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తాం, కనకపట్నం చేసే విధులు మేమందరం కనుక తోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారాలు. ఒక 4 రోజుల క్రితం దగదర్తిలో నిన్నటి రోజున కావలి వారి నివాసంలో మాజీ శాసనసభ్యులు గారు చాలా హరిశ్చంద్రుడుగా మంచి రచయిత, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, రచయితలు ఇబ్బందిగా ఉంది. మంచి రచయితగా మంచి కథ వెళ్ళి దాదాపు 1:45 నిమిషాలు బాగా ఎంటైన్ చేశాడు. అసలు మా వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇప్పుడు నిన్న మీరు విలేకరులో నిన్న ప్రెస్ మీట్ కొని ఉండరా? ఏం చెప్పాడు ఆయన? తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక బేదర్. ప్రతాప్ రెడ్డి ఉండేది ఎక్కడ? కర్ణాటక కదా ఉండేది. ఆయనకి అక్కడ పరిచయం అయ్యాడు సుబాని. ఆయన తెలుసో లేదో మీకు? అసలు అది ఆ విషయాలు తెలియదు మీకు. ఆ సుబాని కర్ణాటకలో ఈయన పరిచయం అయ్యాడు అక్కడ. అంతేగా ఆయనే తీసుకొచ్చింది ఇక్కడికి. తీసుకొచ్చి ఎవరు తెలియనట్టుగా ముస్లింలో పెట్టాడు. ఒక గట్టుపల్లి సర్పంచ్ దంపతుల్ని వైసీపీ వాళ్ళు మళ్ళీ కావాలైతే ఇబ్బంది అవుతుంది. అలాగే అన్నారు సర్పంచ్ రమేష్, వీళ్ళని పెట్టి అక్కడ పెట్టి స్టార్ట్ చేశారు వ్యాపారం. ఇప్పుడు అతను బిల్డింగ్ కట్టాడుగా, చూశారుగా మీరందరూ. 2 అంతస్తుల బిల్డింగు. అది ఒక గిరిజన కాలనీ. ఆ కాలనీలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆనాటి నీ పరిపాలన, నీ కమిషనరు, నీ టీపీఓ లక్షలు ఇస్తే కానీ పర్మిషన్ పరిస్తారు రోజు. అవునా కాదా? నువ్వు చెప్పావు కావిల్లో ఈ రోడ్లు వేసా ఈ రోడ్లు వేసానని. నువ్వు ఎక్కడ ఒక రోడ్డు వేయాల. కానీ మనీ స్కీమ్ సుబాని ఇంటికి పోవడానికి మంచి రోడ్డు వేసి పెట్టావు, సిమెంట్ రోడ్డు. నువ్వే 2 అంతస్తుల బిల్డింగ్కి రూపాయి ఖర్చు లేకుండా పర్మిషన్ ఇప్పించింది నువ్వే. ఎప్పుడదే? 2021. తర్వాత ఆనాడున్న డిఎస్పీని, ఆనాడున్న సిఐల్ని మొత్తాన్ని నువ్వు ఇంటికి పిలిచావు భోజనానికి. దానికి సుబాని కూడా పిలిచావు. పిలిచి సుబాని
ఒక స్కీమ్ చేస్తాడు, దాన్ని మీరు అందరూ సపోర్ట్ చేయండి, కావలి నియోజకవర్గ ప్రజలను ముద్రించడానికి నేను తీసుకొచ్చాను ఇతను కర్ణాటక నుంచి అని చెప్పాడు పోలీసు వాళ్ళు. వాళ్ళు నిజమే కావాలని చెప్పి నమ్మారు పాపం పోలీసు వాళ్ళు. వాళ్ళు సిఐలు డిఎస్పీలు చెప్తే వాళ్ళ కింద ఉండే పాపం స్టాఫ్ అంతా 250 మంది వాళ్ళు మాట్లాడిన మొత్తం స్కీములో డబ్బులు కట్టారు. దీనికి అంతా కారకుడు ప్రతాప్ రెడ్డి. ప్రతి నెల దాంట్లో ఇంత కమిషన్ తీసుకునేవాడు, నెల నెల. ఆయన చేసిన పని ఇంకొకరి మీద రుపుతారు, నాకు అర్థం కాదు అసలు. అది మా కృష్ణాడికి ఏం సంబంధం? అది 2021లో కావల్లో పెట్టిన స్కీమ్ అది. నువ్వు ఎమ్మెల్యే ఆ రోజు, నీ పరిపాలన నడుస్తుందేడా? మా వాళ్ళు చెప్పారు, చేమ చిట్టు కన్నా కూడా నీకు సంబంధం లేకుండా ఇక్కడ ఏం జరగకూడదు, ఇల్లు కట్టాలన్నా, రోడ్డు వేయాలన్నా, బేస్మెంటానికి మట్టి పోసుకోవాలన్నా కూడా నీ పర్మిషన్తో చేయాలేట. మరి ఇవన్నీ నువ్వే కదా చేసావు, మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఎందుకు అతన్ని బయటికి తీసుకురాలేకపోయావు? నెల నెల నీకు మామూలు అంతున్నాయి, జరిగిపోతా ఉంది కార్యక్రమం. ఎమ్మెల్యే అన్నదండంతో ఆనాటి డిఎస్పీ నిన్ను మించినోడు వాడు. ఆ రోజున్న డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ గారని ఆయన పెద్ద ఆయన నిన్ను మించిన ఆయన. మీరిద్దరు తోడు దొంగలు కలిసి ఆ రోజు ఒక సిఐ ఉన్నాడు, ఆయన ఇప్పుడు నెల్లూరు చుట్టుటంలో ఉన్నాడు. ఆయన అప్పుడే 2 కోట్లు కట్టారని చెప్పారు. మీరందరూ కలిసి పోలీసు జీవితాలు నాశనం చేశారు. దేవుడు మీరేనా మహానుభావ, నీ పుణ్యమే ఇది. అసలు 12 నెలలకి ఎట్టొస్తావు ప్రజల్లోకి నువ్వు వచ్చి దీన్ని అంతా ఏదో జరిగిపోయిందని చెప్పి ఎందుకు చెప్తున్నావు? ఇది అంతా నువ్వు నాకు అర్థం కావట్లేదు. కృష్ణారెడ్డి గారి మీద 100 కోట్ల స్కామ్ అని చెప్తావు. ఎందుకు ఇది? ఎక్కడుంది ఈ 100 కోట్ల స్కాము? ఈ స్కీములో మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం నువ్వు నీ పార్టీ వాళ్ళే. 2024 మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరిలో దాన్ని వెలుగులోకి వచ్చింది. కొంతమంది మీడియా సోదరులు బయట పెట్టారు దాన్ని. బయట పెడితే వేరే వాళ్ళ ద్వారా ఇప్పుడు ఒక శాసనసభ్యుడు ఉంటాడా, దొంగలు వస్తారు, దొరలు వస్తారు, జేబు దొంగలు వస్తారు. కానీ వాడిని దగ్గర చేయాలా, వాడికి పని చేయాలా లేదనేది ఆ శాసనసభ్యుడు వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. మా శాసనసభ్యుడు వ్యక్తిత్వం మంచిది కాబట్టి ఎవరో కానీ నెల్లూరులో మా పార్టీకి సంబంధించిన ఆయన పంపించాడు, అనేది పెద్ద మనిషి అని. ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మొత్తం ఎన్నో స్టోరీ అంతా ఎవరెవరికి పెద్ద స్కామ్ లాగా ఉందే, అనవసరంగా అన్యాయం అయిపోతారు జనం అని చెప్పి పోలీసులు పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన నాయకుడు కృష్ణారెడ్డి గారు. నీ చేతగాల 3 సంవత్సరాలు వాళ్ళ దగ్గర దండుకుంటే ప్రజల్ని కాపాడే నాయకుడు కృష్ణారెడ్డి గారు. అవునా కదా చెప్పండి? మీరు అందరూ చెప్పాలా? మీ మీడియా నిన్న జోకులు వేస్తాడు, ఏదేదో చెప్తాడు. ఇప్పుడు ఆయన చూపించిన డెమో ఉందే, అది అందరూ చూపించిందే కదా. అది కొత్తగా నువ్వు చూపించేదే ఉంది. అదే వాడు మా బావమరిది రమేష్, సూర్యశెట్టి రమేష్ కానిస్టేబుల్, మా బావమరిది, మా భార్య తమ్ముడే. వాడు 12 లక్షలు కట్టి వాడు చనిపోయిన మాట వాస్తవే. నీ వల్లే ఎంత నువ్వు పోలీసు వాళ్ళకి అందరికి దగ్గర తీసి మొత్తం చేస్తే నీ వల్ల జరిగిన స్కామ్ ఇదంతా. దాన్నెత్తి మానెత్తిని వేస్తావు ఎందుకు నువ్వు అనవసరంగా? ఇప్పుడు నీకు తెలుసు కదా, ఒక ముద్దాయి ఒక దాంట్లో దొరికితే పోలీస్ ఇంట్రాగేషన్ చేస్తా లేదా? కావలి పోలీస్ స్టేషన్లో చేస్తే జనము రద్దీగా అర్జీదారులు వస్తారని చెప్పి అతను ఒక సీక్రెట్గా పెట్టి మొత్తం అతని దగ్గర ఏమేమి ఉండేవి, ఎక్కడెక్కడ ఉండే, అతని ఆస్తులు ఏంటి, అతని ఆస్తులు వివరాలు ఏంటి మొత్తం సేకరించి లాస్ట్లో రిమాండ్ పెడతారు అతన్ని. అది చేస్తే నువ్వు కమాండ్ కంట్రోల్ ఏమన్నా మీ నాయిందా, మా నాయిందా, మా ఎమ్మెల్యే నాయిందా? అదేమన్నా గవర్నమెంట్ అది. కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే టోటల్ కావలి నియోజకవర్గంలో జరిగే మొత్తం కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు చూడుపాడ ఆ గెస్ట్ హౌస్లో పెట్టి రాసమర్యాదలు చేశారు. నువ్వేమన్నా చూసావు రాసమర్యాదలు? ఎందుకు చేస్తారు రాసమర్యాదలు? మొత్తం ఇంట్రాగేషన్ చేశారు. మొత్తం దాని చరిత్ర అంతా తీసిన తర్వాత రిమాండ్ పెడితే 3 నెలలు కావలి జైలు రిమాండ్లో ఉన్నాడు. తర్వాత మీడియా కావలి మీడియా గొప్ప వాళ్ళు కావలి మీడియా విలేకరులు అందరూ కూడా దాన్ని పెద్ద రేంజ్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రోజు కర్ణాటకలో చేయలేని పని, కాకినాడలో చేయలేని పని, తెలంగాణలో చేయలేని పని మనోళ్ళు చేశారు. చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయం అయింది. ప్రతి వాళ్ళు టీవీలో చూశారు. వాళ్ళ జరిగిన అన్యాయానికి కాకినాడ కానీ మక్తలు కానీ అందరూ వచ్చారు. పీటీ వారెంట్లు వేసి తీసుకెళ్తారు. అది సహజం. అది ఇవాళ మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకానికి అవుతుంటే ఇంటి దగ్గర తిప్పుతున్నారు పీటీ వారెంట్లు వేసి. విజయవాడ తీసిపోయారు, ఇంకొక ఊరు తీసిపోతారు. నేరస్తులు తీసిపోతారా? మా ఎమ్మెల్యే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేది ఏంది? అసలు నీకు ఇప్పుడు 2 చుట్టుకుని నీ మెడకి వాడు క్లైమాక్స్లో శుభాని ఎక్కడ నీ పేరు చెప్తాడో ఏమి ఇచ్చాడని చెప్పేది ఒక టెన్షన్ నీకు. సరే, మనీ స్కీమ్ డైరెక్ట్గా కట్టిన వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో కట్టిన వాళ్ళు ఉన్నారు, విడిగా కట్టిన వాళ్ళు ఉన్నారు. ఓకే, నువ్వు చాలా పెద్ద మనిషి, కావిల్ని సస్యశ్యామలం చేసిన దేశోద్ధారకుడు నువ్వు కావలికి. అందుకే నేను 30 ఏళ్ళతో సాగనంపారు జనం. ఒక పని చేయి,
నీ ఇంటి దగ్గర ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది నీ క్యాంపస్లో, ఒక మంచి టెంట్ నీ దగ్గర మంచి గూఢాచార యంత్రాంగం ఉంది, మొత్తం ఎక్కడెక్కడ ఫ్లాట్లు దోసుకున్నావా, ఏడ బియ్యం అమ్మదం అనే టీం అంతా ఉంది నీ దగ్గర, ఆ టీముని పెట్టు, నువ్వే కూర్చో, తెప్పించు మొత్తం ఫ్లెక్సులు కట్టు, కావల్ టౌన్ అంతా ఎవరెవరు ఈ స్కీములో కట్టారో, ఎవరు దీన్ని పోలీసు కంప్లైంట్ ఇవ్వలేకపోయారో మీరందరూ వచ్చి నా కంప్లైంట్లు ఇండి తెప్పించు. ఛాలెంజ్ నీకు. 100 కోట్లు కాదు కదా, 100 పైసలు మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు తీసుకున్నారని చెప్పి కానీ నువ్వు నిరూపిస్తే కావలి ఓవర్ బ్రిడ్జ్ సెంటర్లో నీ కాల్సిన తూరిపోతాను నేను. ఛాలెంజ్ నీకు, ఛాలెంజ్ చేస్తున్నాను నీకు. నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే, నిరూపించు. నువ్వు 100 పైసలు నిరూపించు. నువ్వు కృష్ణారెడ్డి గారు ఈ రూపాయన 100 కోట్లు తీసుకోవడం చెప్పారు, 100 పైసలు నువ్వు నిరూపిస్తే కలిగియానాథ్ రెడ్డి, గొడ్డిపాటి కొండపనాయుడు గారు, అంబేద్కర్ విగ్రహం మధ్యలో నీకు కావాల్సిన దూరిపోతా నేను. అదే నిరూపి లేకపోతే నీకు 1 మంత్ టైం, నిరూపి లేకపోతే నువ్వు మా ఎమ్మెల్యే కావాల్సిన దూరిపోవాలి. స్వీకరించి ఛాలెంజ్. నువ్వు మగోడి అయితే, నువ్వు రాజకీయాలు ఉండాలనుకుంటే నువ్వేందే నీతుల గురించి, చరిత్ర గురించి, అవినీతి గురించి, స్కాముల గురించి నువ్వు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలిచ్చినట్టుంటుందా స్వామి? ఏది నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడవచ్చు అసలు? దేన్ని వదిలిపెట్టావు చెప్పు. మా వాళ్ళు చెప్పినట్టు మా టంకర్ గురించి మాట్లాడావు, మా క్వారీ గురించి. క్వారీ ఎక్కడ అవినీతి చేయలేదు ఆయన చెప్తాడు, రేపు ప్రెస్ మీట్ పెడతాడు, దాన్ని మొత్తం వివరిస్తాడు. నువ్వు ఎంత దుర్మార్గుడు అంటే నీలాంటి వాళ్ళు కావాలి రాజకీయాల్లో ఉండకూడదు. కావ్య కృష్ణారెడ్డి నమ్మి సొంత బంధువుల దగ్గర తీసి ఆయన కంపెనీ హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ కంపెనీ చూసే వ్యక్తిని నువ్వు ట్రాప్ చేసి వాడికి బెంగళూరులో ఇల్లు కట్టించి నువ్వు వాడు కట్టాలి డబ్బు మొత్తం, సెస్ కట్టాలి గవర్నమెంట్కి. వాడి ద్వారా లావాదేవీలు జరగాల్సి ఉంటే ఆయన టికెట్ గొడవ అలా వాళ్ళు ఉంటే ఆయన మర్చిపోతే వాడు మొత్తం కట్టకుండా ₹1 మొత్తం స్కామ్ చేసి మొత్తం తినేస్తే ఆ డబ్బు కట్టలేదు కృష్ణారెడ్డి అని చెప్పి నీకు తెలుసు మొత్తం. ఎందుకంటే నువ్వు ట్రాప్ చేసావు. ఎక్కడ కృష్ణారెడ్డి క్యాండిడేట్ అవుతాడో, నేను ఓడిపోతాను భయంతో నువ్వు ముందుగానే పసిగట్టి ఆయన ఇంట్లోనే చేసిన మహానుభావుడు. వాడిని ట్రాప్ చేసి వాళ్ళు జైల్లో ఉన్నాడు. వాడు జైల్లో ఉన్నాడు. కట్టకపోతే సెస్ నీ గవర్నమెంట్ సీజ్ చేసి ₹130 కోట్ల ఆయన మీద ఫైన్ వేస్తే ప్రతాప్ రెడ్డి గారు తెప్పించుకో జీవోలు. నీ గవర్నమెంట్లో నీ ఎమ్మెల్యే నువ్వు ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే నువ్వు ఆపిన క్వారీని మీ గవర్నమెంట్లోనే ఆటో తెచ్చుకున్న మగోడే కావ్య కృష్ణారెడ్డి. ఏం చెప్తావు? ఎందుకు అబద్ధాలు చెప్తావు? మీ పార్టీ, మీ బతుకు కింద నుంచి పైదాకా అబద్ధాలు చెప్పి బతికే పార్టీ మీ పార్టీ. మాట్లాడతారు మీరు? ఏం చేసావు చెప్పు. కావలి నియోజకవర్గానికి గుండెల మీద చేసుకొని చెప్పు, నేను ఈ పని చేశానని చెప్పి గర్వంగా చెప్పు చూద్దాం. ఒక్క పని చేసావా నువ్వు? ఈరోజు నీ పరిస్థితి తెలుసా? లిక్కర్ స్కామ్లో పేకల్లోకి ఇరుక్కోపోయి ఉండవు. మొత్తం గూగుల్ టేక్ ఓవర్ కూడా చేస్తూ ఉన్నారు. నీ కావలి ఇల్లు కేంద్రంగా అనిల్ కుమార్ యాదవ్, మహాదేవ యాదవ్ అనే 2 మనుషులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మనుషులు నీ ఇంటికి కోట్ల రూపాయలు చేర్చారు. ఒంగోలు పార్లమెంటు, నెల్లూరు పార్లమెంటుకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరికీ నీ దగ్గర నుంచే డబ్బులు పోయినాయి. నాకు డబ్బులు అవసరం లేదు, నేను సొంత డబ్బులు పెట్టుకొని పోటీ చేస్తానని చెప్పాను ఆ రోజు. కానీ అడ్డం తిరిగి ఆ డబ్బులో కూడా డబ్బు వాడుకున్నాను. మిగిలిన డబ్బు నీ పాచినర్లో 6688 కారులో సజ్జల రామకృష్ణ అడిగి చేర్చావు. 4 టోల్ గేట్లు ఉన్నాయి, మొత్తం తీశారు, నెంబర్లన్నీ తీశారు. నీ ఇంటికి వచ్చిన గూగుల్ టేక్ ఓవర్ తీస్తున్నారు. అన్ని సాక్ష్యాలతో నేను పంపిస్తారు. వీళ్ళు ఏంటంటే మీకు అర్థం కాలే, ఇదంతా ఒకటి కొత్త డ్రామా తెరలేపారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి తిట్టాలా, ఆ నాయకులు, కార్యకర్తలకి, అభిమానులు గొల్లు మండాలో వాళ్ళు ఇల్లు పగలగొట్టాలా. నిన్న ప్రసన్న కుమార్ చేయించుకున్న పని నిన్న ఆయన చేశాడు. నిన్న మా వాళ్ళు చాలా మంది ఫోన్లు చేశారు మా ఎమ్మెల్యే గారికి, ఈ టైప్ చేస్తా ఉన్నాను. ఆయన వద్దన్నాడు. వద్దు, అసలు అటువంటి ప్రసక్తి ఆ జోలికే పోవద్దు. ఆయన ఏం చెప్పాడు దానికి సమాధానం చెప్తామని చెప్పాడు. కందుకూరు, ఉదయగిరి, కోవూరు, నెల్లూరు మొత్తం పంపించి నేనే మహానుభావుడు డబ్బులు ఏడించి వాళ్ళు పిఏ సతీష్ ద్వారా పంపించాడు. ఎంత దుర్మార్గుడు అంటే నువ్వు నీ పిఏ కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా తిన్నారా మీరు? సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాదని చెప్పమని అతన్నే
సీఎంఆర్ఎఫ్ చెక్ డబ్బులు కూడా తిన్నారు. లాస్ట్లో ఎలక్షన్ మూమెంట్ ఇళ్ళ మీదకి వస్తే కొత్తపల్లి, అల్లూరులో, ఊరు ఇంకో దగ్గర పోయి మళ్ళీ 8 లక్షలకి 4 లక్షలు అట్టు ఇచ్చి వచ్చారు. కాదని చెప్పనంతనే నేను తీసుకొస్తా వాళ్ళని, నువ్వు చేసిన వాళ్ళని కాదని చెప్పనంతనే ఇన్ని పనులు చేసావు. నువ్వు గ్రావుల గురించి, ఇసుక గురించి, మట్టి గురించి మాట్లాడుతున్నావు. ఎంత దారుణం! గ్రావులు, మట్టి, ఇసుక గురించి. అల్లూరులో సురేష్ రెడ్డి, దగదత్తులో మహేష్ నాయుడు, భోగోల్లో ఆయన రఘు, కావల్ ఏరియాలో ఆయన ప్రసాద్, వీళ్ళ నలుగురు కలిసి డైలీ తోలే గ్రావులు నీ మొత్తం వాట్సాప్ లెక్క వస్తుంది. సరే, ఇంట్లో వాళ్ళు తీయటం మంచిది కాదనుకో, ఆ లెక్క కూడా ఎవరు చేస్తారు నీకు తెలుసు. ఆ లెక్కలు కూడా ఉన్నాయి మా దగ్గర. మొత్తం నీ వాట్సాప్ చాట్లు నీ దగ్గర ఉన్న వాళ్ళే మాకు ఇచ్చారు. మొన్న నీ కాంచి బయటకు వచ్చారు, అవి కూడా చెప్తాను తొందరలో. ఇవన్నీ చేసి ఈ డబ్బంతా తీసుకుని నువ్వు ఎక్కడికి పోతావు తెలుసా? ఎక్కడికి పోతావు నువ్వు? అది కిండలుగా సభ్యత సంస్కారం లేకుండా నువ్వేదో 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉండి నేను బీటెక్ చదువుకున్నాను, పెద్ద చదువుకున్న పుసుకుని చెప్తావు. ఒక గౌరవ శాసనసభ్యుడు నువ్వు మాట్లాడితే 3 గంటలకు నిద్రపోతాడు, 7 గంటల తర్వాత ఏం చేస్తాడు? ఏం మాట్లాడతావు నువ్వు? రా, సీసీ కెమెరాలు చూపిస్తావురా మా ఎమ్మెల్యే గారి ఇంట్లో, ఏ టైంలో ఏం చేస్తావు చూద్దురా. నీలాగా శ్రీలంక పోయి క్యాసినోలో, దుబాయ్ పోయి ప్యాకాట్లో, బ్యాంకాక్ పోయి మసాజ్ చేయించుకోడే మా నాయకుడు. నువ్వేందే మా నాయకుడి గురించి మాట్లాడతావు? ప్యాకాట్ ఆడి డబ్బులు పోతే డబ్బులు కూడా ఇవ్వంట. నువ్వు బెంగళూరు క్లబ్లో చెప్తారు నీ గురించి. నువ్వా మాట్లాడేది? నువ్వు మాట్లాడతావా? మాట్లాడితే చూస్తుంటావు అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేసాలు వేస్తావు. మనం చూస్తే దగదెత్తులు చించుకున్నావు, నిన్న చూస్తే ఏదో ఒక డెమో ఏర్పాటు చేయి. ఏం డెమో? నువ్వు పెట్టిన డెమో అదే. మా ఊళ్ళు విలేకరులందరూ ప్లే చేసినాయి అవన్నీ. ఇంకోటి చెప్తాం, ఆయన మరీ ఎంత దారుణం అంటే ఈయన క్లాస్మేట్, ఈయన తీసుకోపోయి బెంగళూరు వ్యాపారాన్ని తీసుకెళ్ళాడు ఆయన. ఒక ఆయన ఎవరంటే ఆయన దేవసాల మనోహర్ రెడ్డి గారు, ఈయన క్లాస్మేట్, దర్శి మనోహర్ రెడ్డి అంటారు ఆయన్ని. ఈయన వ్యాపారాన్ని తీసుకుపోయి బెంగళూరు ఆయన తీసుకుపోయి వాళ్ళ బావమరిది భాగస్వామ్యం చేశాడు. వాళ్ళ బావమరిది పేరు ఏం పేరు? అమరేష్ రెడ్డి. వాళ్ళ బావమరిది అమరేష్ రెడ్డి ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే అమరేష్ రెడ్డి చనిపోతే పాపం దురదృష్టవశాత్తు ఈరోజు అతను ఆస్తి అంతా కబ్జా చేస్తున్నాను. వాళ్ళ భార్య భారతి రెడ్డి ఇప్పుడు 10 సార్లు ఇంటి చుట్టూ తిరిగినమాట. వాస్తవం కాదా? అమ్మాయి నానా దుర్భాషలాడి బయటికి పంపించావు లేదా? తీసుకొస్తాం వాళ్ళని కూడా ప్రెస్ మీట్కి. అంటే నువ్వు అవినీతి గురించి మా ఎమ్మెల్యేని బ్లేమ్ చేస్తున్నావు. నువ్వు దానికి మేము మాట్లాడుతున్నాం. అవినీతి పరుడు నువ్వు. ఎక్కడెక్కడ ఏం చేసింది నువ్వు? నీ కాలేజీ పక్కన పెన్నా తీసుకొచ్చి డమ్ చేసి తుమ్మలపెంట పొత్సత్తు నుంచి సముద్ర ఇసుకుని తీసుకొచ్చి మిక్స్ చేసి వాడు నీ ఆత్మ ప్రసాద్ ఏఎంసి ప్రసాద్ గారు పెట్టి అమ్మితే మీ శ్రీమతికి రోజువారీ డబ్బులు చేరలేదా? వాస్తవం కాదా? కాదని ఏమన్నా శివాలయంలో ప్రమాణం చేద్దాం మన ఇద్దరం? అవునా కదా? చెప్పు. నువ్వు చేసిన పనులను ఇంకొకరు చెప్తావు ఎందుకు? సరే, ఇంకొకటి గ్రావుల గురించి మాట్లాడావు. మీరందరూ కూడా విలేకరులు రాస్తా ఉండరు. లేదో లేస్తే ఈనాడు పేపర్ గురించి చెప్తున్నాడు. నీ ఈనాడు చూడు, నీ ఈనాడు చూడు, నీ ఈనాడు చూడు అని. అదేంత నాకు అర్థం కావట్లా. ఈనాడు అంట ఈ స్కామ్ అంతా గురించి 250 మంది కంప్లైంట్లు చేశారంట. మరి ఈయనకి రామోజీరావు కొడుకేమో చెప్పాడని తెలియదు మాకు. నువ్వే చేయించుంటావు ఒకవేళ అయినా కూడా. నీ పొత్తుకులు, నీ పనులే నువ్వు. మనుషులను కొట్టింది, కేసుల గురించి నువ్వు మాట్లాడతావా? పదే ఎక్కడ చెప్పమంటావు? ఎక్కడ గుర్తు చేయమంటావు? నీకు ఆఫీసుల మీద పడి దాడులు చేయించింది నువ్వు, కేసులు పెట్టించి నువ్వు, రౌడీ షీట్లో పని చేయించి నువ్వు, ఆడవాళ్ళని ఈ టైం సంస్కృతి తెచ్చిందే నువ్వు కదా కావాలను. దెబ్బ మేమా? ముస్లిం దెబ్బ. జగనన్న లేఅవుట్ కోసం 50 ఎకరాలు కొనుక్కున్న 12 లక్షలు, దాన్ని 50 లక్షలు లెక్కన చేసి ఆ దెబ్బ చదువు చేయడానికి ఎకరాకు 10 లక్షలు ఇస్తే గవర్నమెంట్ ఆ దెబ్బ గ్రావులు మొత్తం నీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకున్నా నువ్వు. ఆడేం జరిగింది అనేది మా యాదగిరికి కూడా డబ్బులు కమిషన్ తీసుకున్నాడు. మా యాదగిరి దగ్గర కూడా ఎకరాకి ఇంతనే మా యాదగిరిలో అమ్ముకుంటే ఆయన దగ్గర కూడా కమిషన్ తీసుకున్నాడు. ఇప్పటికీ ముస్సూరులో సిమెంట్ కొట్టాను వెనట్రాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెక్కులు, డాక్యుమెంట్లు అన్నీ ఈయన దగ్గరే ఉన్నాయి. ఆ అమ్ముకున్న డబ్బులు కమిషన్ కానీ పూర్తి డబ్బులు కూడా ఆయనకి ఇలా. ఈ పెద్ద మనిషి మాట్లాడతాడు అందరి గురించి. ఈయన మాట్లాడితే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా ఉంటాయి. పద్ధతిగా మాట్లాడటం, పద్ధతిగా చేయటం, కరెక్ట్గా మాట్లాడాలి. ఏదైనా నీ ఇష్టానుసారంగా మాట్లాడేసి గ్రావులు ఉంది. ఈరోజు మా నియోజకవర్గంలో
ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారా? రియల్ ఎస్టేట్ వెంచర్లు గ్రావులు తోలటానికి ఎక్కడ గ్రావులు అమ్ముతున్నావు? నీ టైంలో ఎంతెంత గ్రావులు అమ్మారు? ఎకరాకి ఎంత తీసుకున్నావు? నీ ఆత్మలు, నీ పార్ట్నర్లు, నీ అనుచరులు, నీ గెలుపుకు పనిచేసే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఎంత తీసుకున్నావు? మహేందర్ దగ్గర ఒక 10 కోట్లు ముక్కు పెట్టి లాక్కున్నావు. ఇప్పుడు ఆ కేశవనాయుడు దగ్గర చేసే ప్రతి దాంట్లో పెట్టుబడి పెట్టుకుని సగం భాగం నీదే. అసలు నీ ఆత్మ అయితే చెప్పలే, అప్రూవల్గా మారు నీ ఆత్మ నువ్వు చేసింది అయితే అసలు ఆయన దగ్గర ఎంత పెరుక్కున్నావు తెలియదు. వాళ్ళు రోడ్లో కథలుగా చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కరెక్ట్ కాదు, మాట్లాడటం కూడా పద్ధతి కాదు ఇది. ఇంకోటి చెప్పావు, కలుగోలమ్మ బ్రిడ్జి అండర్ పాస్ కానీ తెస్తే నేను రాజకీయ సన్యాసం రెడీగా ఉండు. నువ్వు రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి గుట్టుంటే ఆ అండర్ పాస్ మేము తెస్తాం, నువ్వు రెడీగా ఉండు రాజకీయాన్ని తప్పుకుంటారు. ఇప్పటికే తాళాతీతమైంది. సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు.